హాయ్ అండి, అందరికీ నమస్తే. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతా ఉంది. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ కూడా ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి తెనాలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్నబోతున్నారు పోటీ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ విజయం సాధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారని కూడా అన్నబోతున్నారు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సార్. ముందుగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ఎచ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ప్రధానంగా చూస్తే ప్రతి పొలిటికల్ పార్టీకి పార్టీకి ప్రజలు పార్టీ సాధించాలి, ఎలక్షన్స్ లో పోటీ ప్రతి పార్టీ ఇప్పుడే వాళ్ళ బలం ఎంత ఏంటంటే ప్రజలు ఎట్లా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని ప్రధానంగా చూసుకుంటే వీళ్ళు అట్లా కాకుండా పొత్తులతో ముందుకు పెడుతున్నారంటే వీళ్ళు ప్రజల మీద బలవంతంగా వద్దులమే అంటారు. నేను అదే చూస్తున్నా, నా పాయింట్ కూడా అదే. నేను ఏం చూస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా మొదటి నుంచి ఆయన రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి నేను సింగిల్ గానే పోటీ చేస్తాను అని చెబుతున్నాడు. అలాగే నిలబడ్డాడు, ఓడిపోయాడు, మళ్ళీ నిలబడ్డాడు, ఎవరిని కలుపుకోవాలా, గెలిచాడు. గెలిచాడు? 151 సీట్లతో గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు ప్రజల దగ్గరికి సింగిల్ గానే వెళ్తున్నాం. ఎందుకు? ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి చేసింది ప్రజలకు చెబుతున్నాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మేము మళ్ళీ సింగిల్ గానే పోటీ చేస్తామని చెబుతున్నాం. చేశాం. ఎందుకు? కాన్ఫిడెంట్. ఏంటి కాన్ఫిడెంట్? మనం ఒక రాజకీయ పార్టీగా, ఓ ముఖ్యమంత్రిగా, ఓ శాసనసభ్యుడిగా ప్రజలకు మనం ఏమైతే హామీ ఇచ్చామో ఆ చెప్పిన హామీల్ని నెరవేర్చాం. ఇది మా కాన్ఫిడెంట్ లెవెల్స్. ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేకపోవటం, ప్రజల్లో వాళ్ళ ఫెయిల్యూర్స్, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చపోవటం, ఆ నెరవేర్చలేకపోవటం వల్ల ప్రజలు వాళ్ళ మీద నమ్మకం కోల్పోవటం. ఆ ప్రజల నమ్మకం మీద కోల్పోయారు కాబట్టి ఇప్పుడు పొత్తుల రాజకీయం మళ్ళీ కుల రాజకీయం. ఇవాళ తెనాల్లో ఎవరుండారండి? ఎవరుండారు చూడండి. 2 కులాలు ఒక పక్కన, కతిమ కులాలన్నీ ఒక పక్కన. ఎలా వచ్చింది ఇది? మేము అలా చూడాల. అన్ని కులాలు మాకు కావాలి, అన్ని కులాల్లో పేదవాడు మాకు సంక్షేమం ఇవ్వాలి. అలా బట్టే కమ్మ కులంలో కూడా ఈబీసీ నేస్తం ఇచ్చాం, కాపు కులంలో కాపు నేస్తం ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం, అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. దీన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? అంటే ఏ కులంలో అయినా పేదవాడిని మేము చూసాం. మీరు కావాలని 2 కులాలు ఇదిలాగా తీసుకొచ్చి అదేదో రాజకీయం, ఆధిపత్యము, ఇంకోటని మీరు తీసుకొస్తున్నారు. ప్రజల్లో లేనిది వృద్ధాలని చూస్తున్నారు. ఎందుకు ప్రజలు దాన్ని నమ్ముతారు? నమ్మరు, 100% నమ్మరు. పొత్తులు అనేది కేవలం మీరు రాజకీయంగా పతనం అవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆ పొత్తుల ద్వారా రాజకీయం చేయాలనే కపటం, సొంత ప్రయోజనం. 100%. సంక్షేమం అందరికీ అన్ని వర్గాల 2019లో మేనిఫెస్టో చూస్తే 99% హామీలు అమలు చేస్తున్నారు. ఏకైక ప్రభుత్వంలో కూడా అట్లాగే 2024 మేనిఫెస్టో రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు 2019కి కంటిన్యూషన్ గా నవరత్నాలు చూస్తాం మేనిఫెస్టో అనేది. దాన్ని ఎట్లా ఉంటా మేనిఫెస్టో? అద్భుతంగా ఉంది మేనిఫెస్టో. ఎలా అంటే ఎప్పుడు కూడా సోషల్ జస్టిస్ ఇంపార్టెంట్. సోషల్ జస్టిస్ లో ఏంటి? సమతుల్యం. ఈ రాష్ట్రంలో నివసించే ప్రతివాడు, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి కులం, ప్రతి మతం, వాళ్ళందరికీ సమాన భావన, సమాన దృష్టి రాజకీయ పార్టీలు తీసుకురావాలి. అది లేకపోతే ఎలా? రాజ్యంలో భాగస్వామ్యం ఉండాలా, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలా. అది తీసుకొచ్చినప్పుడే ప్రజలందరూ ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని మెచ్చుకుంటారు. అదే చేశాం మేము. ఏం చేశాం? వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టాం, చేశాం. వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక నవరత్నాలను అమలుపరచడమే కాక ఆ నవరత్నాలను అన్ని కులాలకి, ఒక కులం పేదవాడు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉంటాడు, వాళ్ళకి ఎక్కువ చేయాలి. అట్ ది సేమ్ టైం అన్ని కులాల్లో పేదవాడు ఉండాడు. కమ్మలో ఉండాడు, కాపులో ఉండాడు, రెడ్డిలో ఉండాడు, బ్రాహ్మణులో ఉండాడు, ఆదివాసీలో ఉండాడు. మరి ప్రభుత్వాలు దాన్ని ఎందుకు పట్టించుకోవాలా? ఫస్ట్ టైం ఎవరు పట్టించుకున్నాడు? మేము పట్టించుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నాడు. ఈబీసీ నేస్తం కింద కమ్మలో కానీ, వయసులో కానీ, బ్రాహ్మణులో కానీ, అలాగే క్షత్రియుల్లో కానీ వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు. నేను అంటుంది ఆ 15,000తో వీళ్ళందరూ బతుకుతారని కాదు, లేదు ఆ చేయూత ద్వారా వీళ్ళు ఇచ్చేస్తారని కాదు, లేదు డ్వాక్రా గ్రూపుల్లో వీళ్ళందరికీ ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్
ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం వాళ్ళకి ఏదో దానికి ఉపయోగపడే విధంగా ఉపయోగపడేది. ఇప్పుడు డ్వాక్రా సంఘాలు ఉండాలి. డ్వాక్రా సంఘాల్లో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. అంటే సుమారు పెళ్ళయి 20 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లలు వీళ్ళందరూ కొత్త గ్రూపుల్లో జాయిన్ అవటం. అంతకుముందు గ్రూపుల్లో ఉన్న 35-40 సంవత్సరాలు, కొంతమంది 45-50 సంవత్సరాలు ఇలా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇప్పుడు మేము మన ప్రభుత్వం వచ్చినాక ఈ 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు ఆసరా కింద వేసాం. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని చేయకపోతే 25,000 కోట్లు వేసాం. 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద డ్వాక్రా అక్కా చెల్లెలు అకౌంట్లో పడతామంటే మాటలా? మరి ఎంత వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెంట్ వచ్చింది వాళ్ళకి. ఒక్కొక్క గ్రూప్కి 5 లక్షల నుంచి 10 లక్షలు వచ్చిన సందర్భం కూడా ఉంది. వాళ్ళకి బాగా ఉపయోగపడతా ఉంది. సో డెఫినెట్గా ఇది బాగా మంచి ఉపయోగం జరిగింది అనే దాంట్లో అనుమానమే లేదు. ఇది బాగా ఇది వస్తుంది. నవరత్నాలు మేనిఫెస్టోతో అంటే ఇచ్చిన మేనిఫెస్టోనే ముందు పింఛన్ పెంపుదల కానివ్వండి, దాని కొనసాగింపుగా కూడా మేనిఫెస్టో. ప్రధానంగా చూసుకుంటే సంక్షేమం మీదే మేనిఫెస్టో కూడా సంక్షేమానికి అదే ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటాం మధ్యలో ఇదే ఆ మేనిఫెస్టోలో ఆ కొనసాగింపు ఎక్స్ట్రాడినరీగా తీసుకొచ్చారు. ప్లస్ పారిశ్రామిక అభివృద్ధికి పార్టీ కట్టుబడి కోస్తా కారిడార్ని అది వాస్తవం కూడా. ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలంటే కోస్తా కారిడార్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగా పెరిగిద్ది. సో ఈ సంక్షేమం చేయటానికి కూడా ఆర్థికంగా బాగుంటుంది. దాన్ని దృష్టి పెట్టి దాన్ని బ్రహ్మాండంగా చేసేట్టు ఫోర్ట్లు వీటన్నిటిని బాగా చేసేట్టు, అలాగే మెడికల్ కాలేజ్. సో మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రజలు కూడా అంటే ఇక్కడ ఒకటే 5 సంవత్సరాల్లో ఇది చేసాం, రాబోయే 5 సంవత్సరాల్లో ఇది చేస్తాం అని పక్కాగా ఏదైతే చేస్తామో ఆ చేసేదాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఒక విశ్వసనీయత, ఒక నమ్మకం, ఒక భరోసా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏమైతే చేస్తానన్నాడో అది చేశాడు రా అనే నమ్మకం. రేపొద్దున కూడా జరిగేది, చేసేది, చేయగలిగిందే చెబుతాడు కానీ చేయలేనిది చెప్పడం, అమలు కానీ చెప్పడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతాడు? 5 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తాను అంటాడు. పూర్తి చేశాడా? అట్లాగే ఇంటికో ఉద్యోగం అంటాడు. ఇంటికో ఉద్యోగం ఇచ్చాడా? అసలు ఈ గలుగుతాడా? నేను అడుగుతున్నాండి. మనం బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు తీసుకుందాం, లైక్ ఢిల్లీ, లైక్ బెంగళూరు, లైక్ బాంబే. ఇవన్నిటిని తీసుకుంటే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉండడా? గవర్నమెంట్ ఉద్యోగస్తుడు వాడు కాదు కదా. ఎక్కడి నుంచి ఈ మూలాలు? ఇప్పుడు నేను ఉదాహరణ చూద్దాం. తెనాలి ఉంది. తెనాల్లో ప్రతి సంవత్సరం ఈ ప్రాంతం నుంచి రకరకాల కాలేజీలో చదువుకునే వాళ్ళు డిగ్రీ పూర్తి చేసి బయటికి వెళ్ళి అక్కడ ఒకసారి ఉద్యోగం కోసం వెతుక్కుంటా ఉంటారు. నేను చెబుతాను, తెనాల్లో నా కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం 2,500 మందికి నేను ఉద్యోగం ఇప్పిస్తున్నాను. ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళు ట్రైన్ అవుతున్నారు. క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవుతున్నారు. ఉద్యోగం వస్తుంది, వెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? బాంబే వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, ఇంకో చోటుకి వెళ్ళొచ్చు. ఎందుకు? కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడ ఉంటున్నాయి. ఎక్కడ ప్లేస్లో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఏం చెబుతారు? ఇంటికో ఉద్యోగం అంటున్నాడు. అసలు ఇంటికో ఉద్యోగం ఎట్టేస్తుంది? ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాడా? ఎలా వస్తుంది? ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం వస్తుంది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ప్రభుత్వం ఎట్టిప్పిస్తుంది అంటున్నా. ప్రభుత్వ ఉద్యోగం ఎట్టిప్పిస్తుంది. ఇది నిజమేనా? ఇది జరిగిద్దా? అమలు సాధ్యం కాదు కదా. ఆ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం తెచ్చుకోవటానికి, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం తెచ్చుకోవటానికి ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించేదానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను మనం కలగజేస్తామని చెబితే అది ఎవడైనా నమ్ముతాడు. అది కాకుండా ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చాడా? ఆ ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి అన్నాడు. ఇచ్చాడా? ఇయే ఫెయిల్యూర్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆచరణలో ఏది సాధ్యమైంది, మన పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఇన్కమ్ ఏంటి, బడ్జెట్ ఏంటి, దీంతో మనం సంక్షేమం ప్రయారిటీ ఇచ్చి ఎలా చేయగలుగుతాం, ఆ చేసేది కరెక్ట్గా చూద్దాం. నేను ఇది చేయగలుగుతాను, నేను ఇది ఇవ్వగలుగుతాను, నేను ఈ పని చేయగలుగుతాను అని స్పష్టతతో వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు మద్దతు అడిగి, వాళ్ళు మద్దతు ఇచ్చినాక ప్రభుత్వం ఏర్పడినాక చెప్పినవన్నీ అమలు చేసేదానికి ఒక సిస్టమేటిక్గా ఒక క్యాలెండర్ని
సంక్షేమ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఏ నెల కా నెల, ఏ సంవత్సరం కా సంవత్సరం చెప్పిన దాని ప్రకారం సంక్షేమం చేస్తామండి. అది క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉంది, ఇంకొకరికి లేదు ఆ క్రెడిబిలిటీ. ఇంక ఎవరిని నమ్మే పొజిషన్లో కూడా లేరు. ఇప్పుడు బీజేపీ దానికి ఒక ఎజెండా, జనసేన దానికి ఒక ఎజెండా, తెలుగుదేశం దానికి ఒక ఎజెండా. ఈ 3 ఎజెండాలు 3 డిఫరెంట్. రేపొద్దున ఒకడు ఎడ్డమంటే ఒకటి తడ్డమంటాడు, ఒకడు మేము మద్దతు ఇవ్వమంటాడు, ఒకడు మేము మద్దతు ఇస్తామంటాడు. ఈ విషయం మేము ఒప్పుకోమంటాడు, ఆ విషయం మేము ఒప్పుకుంటాం అంటాడు. ఇది ఎలా కుదిరిద్ది పాలన? అందుకని వాళ్ళు చెప్పే హామీలను నమ్మరు, ఆ హామీలు నెరవేరేవి కాదు. నెరవేరేది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో, నెరవేర్చగలిగింది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడు, నెరవేర్చి చూపించాడు 5 సంవత్సరాలు చెప్పింది చేసి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయగలనో కూడా చెప్పాడు. అందుకని ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. దాన్ని ప్రజల ఆకాంక్షని, పేదవాడిని ఆదుకునే క్రమం, వీటన్నిటిని కొనసాగిస్తూ మేనిఫెస్టో ఎక్సలెంట్గా ఉంది. గతంలో చూసుకుంటే ఇదే విపక్ష కూటమి వాళ్ళు కలిగినటువంటి ఉచితాల ద్వారా ప్రజలకు ఉచితాలు ఇచ్చి, పథకాలు ఇచ్చి వాళ్ళు సోమరపోతం చేస్తున్నారు. వాళ్ళకి అంత డబ్బు ఇస్తున్నారు, డిఫరెంట్ విమర్శలు వాళ్ళకి అన్ని ఉచిత పథకాలు, సూపర్ సిక్స్ అంట, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత ప్రయాణం, వాటిని ఎట్లా? అదే నేను చెబుతుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం ఇస్తుంది. ఆ పేదవాడికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే వాడు కొంచెం ఫ్లరిష్ అవుతాడు అనేది ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ యొక్క విధానం. అది చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక ఇద్ది, అదే ఇద్ది అన్నారు. మీరేం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి ఇస్తాం, ఆ అమ్మఒడికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాం, బస్సు ఫ్రీ, లేకపోతే గ్యాస్ సిలిండర్ 3 ఫ్రీ. మరి ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ చేస్తే బడ్జెట్ ఎంత ఉంది? వీళ్ళు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాన్ని కంటిన్యూ చేసి వీళ్ళు చేస్తే రాష్ట్రం శ్రీలంక ఎన్ని శ్రీలంకలు అయింది? అదే కదా నేను అంటుంది. వీళ్ళ జెండా ఎజెండా 2 కరెక్ట్గా లేవు. కేవలం అధికారం కోసం, వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కొనే దానికోసం కులాలను కలిపి పొత్తు పెట్టారు. అది బలవంతంగా ప్రజల మీదకి రుద్దటానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం పొత్తులు అంటాడు. అది ఎట్లా కుదిరిద్ది? ఇప్పుడు నేను సింపుల్గా అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చాలా పార్టీలతో కలిపి పొత్తు పెట్టుకుందా? ఇండియా కూటమి పెట్టింది కదా, దాంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? సుమారు 7-8 పార్టీలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఓట్ షేరింగ్ కలిసిపోయి వాళ్ళు గెలుగుతారు అంటే మీరు అవునంటారా? అయితే కాంగ్రెసే గెలవాలిగా సెంట్రల్లో. ఇన్ని పార్టీల సమ్మేళనం పొత్తులు పెట్టుకున్నప్పుడు మరి మీరు ఆంధ్రప్రదేశ్లో చెప్పే ఈక్వేషన్ అక్కడ కూడా వర్తించిద్దిగా. అది చెప్పమను. మేము 3 పార్టీలతో పొత్తుండం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో గెలుస్తామని చెబుతున్న మీరు, కాంగ్రెస్ పార్టీ అక్కడ అన్ని పార్టీలతో పొత్తుంది కాబట్టి సెంట్రల్లో ఇండియా కూటమి వచ్చిద్దని చెప్పమను. ఇలా ఫీజులు మారతాయి. కానీ ఇది కేవలం ఇక్కడ ఏంది పొత్తు అంటే, వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో ఉన్న స్ట్రాంగ్ని, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ని ఎదుర్కోలేక దాన్ని కులాలుగా, పార్టీలుగా ఏకం చేయాలి. ఏకం చేస్తే కానీ వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమన్న భావంతో తీసుకొచ్చిన ఈ కూటములు, పొత్తులు ఈ ప్రజలు నమ్మరు. వీళ్ళు చెప్పే మేనిఫెస్టోకి విలువ ఉండదు. ఎందుకంటే గతంలో వీళ్ళు అమలు చేసి ఉంటే నమ్మేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు క్రెడిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు పవర్కి రాకముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి చెప్పి నేను చేస్తానని చెప్పాడో వచ్చినాక చేసి చూపించాడు కాబట్టి ఈరోజు క్రెడిబిలిటీ. వాళ్ళు పవర్లోకి రావటానికి చెప్పారు, పవర్లోకి వచ్చినాక ప్రతిదానికి ఒక వంక చూపించారు. అట్లా ఇంటికో ఉద్యోగం, అసలు దాని సంగతి వదిలేశారు. నిరుద్యోగ భృతి, దాని సంగతి వదిలేశారు. అట్లా అన్ని. అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నాలుగు పోల్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి చేశాడు, వైఎస్ఆర్ చేయుత చేశాడు, ఈబీసీ నేస్తం ఇచ్చాడు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు, అలాగే ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర ఇచ్చాడు, అట్లా ఆ టైలర్స్ కి ఇచ్చాడు, లాయర్స్ కి ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు. అలా ఏమైతే చెప్పాడో అవన్నీ చేశాడు. టైము, నెల, తారీఖు. ప్రజలు క్రెడిబిలిటీ, అది క్రెడిబిలిటీ చేయటం అంటే మరి క్రెడిబిలిటీ కదా.
అలాగే మీరు తెనాలిలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమం మీ హయాంలోనే ఉదాహరణ తీసుకుంటే కొలిపరలో మన అందరూ వాటి గురించి మీ ద్వారా జరిగింది. యా, నేను అదే చెబుతాను. ఇప్పుడు అభివృద్ధి అంటే కేవలం ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ అభివృద్ధి అంటే కుదరదు. అభివృద్ధి అంటే ఏంటి? సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు వాడి జీవన ప్రమాణాలను పెంచాలి. ఆ పెంచాలి అంటే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన సంక్షేమం వాడి జీవన ప్రమాణాలు పెంచే విధంగా, అంటే 10 పైసలు వాడు కష్టపడి సంపాదించుకుంటే ఆ 10 పైసలకి ఇంకొక 5 పైసలు ప్రభుత్వం సహాయ రూపంలో ఇచ్చి ఈ రెండింటిని వాడి జీవన ప్రమాణం పెంచేదానికి ఎంతో తోడ్పడింది. దానివల్లే ఈరోజు ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతా వాడి కుటుంబం వాడు ఇది చేసుకుంటా ఉంది. అలాగే వీటి గురించి ప్రధానంగా గ్రామ స్థాయి హాస్పిటల్ ఇక్కడ నేనేం చూస్తానంటే అది ఎంత ముఖ్యమో గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో సుమారు 1800 కోట్లు నేను చదువుతున్నాను, కానీ 1800 కోట్ల కన్నా ఇంకెక్కువే ఇచ్చింది. ఎందుకంటే నేను చెప్పే నాటికి 1800 కోట్లు, ఆ తర్వాత ఇంకా చాలా పడ్డాయి. సో 1800 నుంచి 1900 కోట్లు మనం తీసుకుంటే అవి సంక్షేమ రూపంలో ఇస్తే హాస్పిటల్స్ ఇవి ఎంత అవసరం. నేను 4 హాస్పిటల్స్ కట్టా తెనాల్లో. ఇది నిజమే కదా? ఇల్లు చూడండి, బిల్డింగు నిజమో అబద్ధమో తెలిసిద్ది కదా. కొల్లిపరలో 9.5 కోట్లతో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టాను. ఈరోజు చూడండి కలకల్లాడుతాము. తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ కట్టాను, చూడండి రోడ్డు మీద కనపడుతుంది కదా. అలాగే సుల్తానాబాద్లో హాస్పిటల్ కట్టాను, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఐతానగర్లో హాస్పిటల్ కట్టాను, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. 9.5 కోట్లతో కొల్లిపరలో ఈ ఒక్కొక్కటి సుమారు 1,20,00,000. అంటే ఒక్క ప్రజల యొక్క పేదవాడు మధ్యతరగతి వాడికి వైద్య సౌకర్యాల మీద 320 పడక ఆసుపత్రి ఉన్నా, మరి ఇన్ని హాస్పిటల్స్ రావటం వలన ఎక్కడికక్కడ ఏరియా పరిధిలో ఉన్న ఏరియాలోనే వాళ్ళకి ప్రాథమిక ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా రోజు 64 టెస్టులని వాళ్ళు చేసుకొని వాళ్ళకి రిజల్ట్ ఫ్రీగా చెప్పి ఇన్ని తీసుకొచ్చి ఇది ఎంత అభివృద్ధి. పేదవాడికి ఆరోగ్యం పట్ల ఫ్రీ మెడికల్ చెకప్, ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ ల్యాబ్ టెస్టులు. దీన్ని ఏమంటారు అభివృద్ధి అనక? ఏమనాలి? అట్లాగే ప్రధానంగా అభివృద్ధి మీరు అన్నట్లు కనబడేది ఇది ఒకటైతే కనబడని మీరు అన్నట్లు 4 నియోజకవర్గంలో 170 దాకా టెక్నికల్ ప్రాబ్లం కరెక్ట్గా కనబడతా ఉంది. కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఈ ఒక ఖచ్చితంగా మీరు మళ్ళీ రేపు టైంలోకి వచ్చిన దాని మీద బ్రహ్మాండమైన రోడ్లు వేసాను. ఇక్కడ మీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. ఈ రోడ్ల దగ్గర తీసుకుంటే మనోహరు చాలా ఈ ఎలక్షన్లో మొత్తం అదేంటి పెదరావూరు నంది వెలుగు రోడ్డు గురించే ఊరినే చెబుతా ఉండండి. నేను కూడా ఇప్పుడు ఆ రోడ్డు గురించే మాట్లాడదాం కాసేపు. నేను సుమారు ఈ పట్టణంలో ఈ నియోజకవర్గంలో 160 రోడ్లు వేసాను. ఇప్పుడు ఉదాహరణకి అంగళకూతురు ఉంది. అంగళకూతురు దగ్గర నుంచి రైల్వే ట్రాక్ మీదుగా ఎక్కడైతే మన కోపల్లి గుడివాడ ఉందో ఆ రోడ్డు 35 సంవత్సరాల క్రితం మా నాన్న స్వర్గీయ అన్నా సత్యాన గారు వేసిన రోడ్డు. ఆ తర్వాత ఒక్కరు పట్టించుకోవాలి. రైతాంగం అసలు ఎంత దారుణంగా ఉండేది. మరి నేను శాసనసభ్యుడిగా ఆ రోడ్డుని ఎంత బ్రహ్మాండంగా వేసాను. రైల్వే ట్రాక్ దాకా సిమెంట్ రోడ్డు, ఆడించాము తార్ రోడ్ని బ్రహ్మాండంగా వేసాను. ఆ రోడ్డు వేసేప్పుడు ఆ అంగళకూతురులో అక్కడ ఉన్న కమ్మాస్ అందరూ ఆ రోడ్డుకి ఇటేపు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్పారు? అయ్యా శివకుమార్, ఏం పని చేసావురా, బ్రహ్మాండంగా చేసావయ్యా, ఆ రోడ్డు వేస్తున్నావు, ఎవడో పట్టించుకోలేదు, రోజు వర్షం వచ్చినప్పుడు గుంటల్లో నీళ్లు అని రోజు చెప్పాం, ఎవరూ చేయలేదు, నువ్వు మాత్రం చేసి పెట్టావయ్యా, చాలా సంతోషం అయ్యా అని నాకు చెప్పేవాళ్ళు. ఆ కొంచెం దాటితే ఎస్సీ పల్లె, ఆ పల్లెకి వెళ్ళే రోడ్డు దారుణంగా ఉండేది, దారుణం. నేను ఆ రోడ్డు వేసాను. అటు నుంచి వెళ్తే కోపల్ల రోడ్డు, గుడివాడ రోడ్డు, ఆ రోడ్డు నేను వేసాను. దీన్ని ఏమంటారు? అలాగే కొల్లిపల్లి నుంచి శివలూరు మీదుగా రోడ్డు వేసాను, దాన్ని ఏమంటారు? అట్లాగే చాలా రోడ్లు. ఇవన్నీ అంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఇది ఇన్ని రోడ్లు వేసాం కరెక్టే,
పెదరావూరు నుంచి ఆటో నగర్ దాకా రోడ్డు. నిజంగా అసలు ఈ రోడ్డు గురించి మాట్లాడదాం కాసేపు. ఈ రోడ్డు అసలు ఇది ఎవరి టైంలో బిగిన్ అయింది? నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి ఓకే, సంతోషం. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 5 సంవత్సరాలుగా ఉన్నాడు, 15 సంవత్సరాలు. తర్వాత నేను ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాను, అంటే 20 years. అసలు ఒక రోడ్డు 20 సంవత్సరాల నుంచి ఎందుకు పూర్తి కాలేదు అంటే ఇక్కడ మనం ఆలోచించాలి. అసలు ఇది పాయింట్. ఒక రోడ్డు 20 సంవత్సరాల నుంచి ఎందుకు పూర్తి కాలేదు? దీంట్లో ఎవరిది తప్పు రైట్? ఇది డిస్కషన్. ఇది అసలు ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం ఇదే. స్టార్ట్ చేసింది ఎవరండి రోడ్డు? నాదెండ్ల మనోహర్ గారు, ఒకటో కృష్ణుడు. రెండవ కృష్ణుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మూడవ కృష్ణుడు అన్నాబత్తుని శివకుమార్ గారు. 3 కృష్ణులు ఆ రోడ్డు పూర్తి చేయలేకపోయారు. లోపం ఎక్కడుంది? ఇది మనం అందరం ఆలోచించాలి. తెనాలి ప్రజలందరూ ఆలోచించాల్సింది ఇదే. లోపం ఎక్కడుంది? రోడ్డు స్టార్ట్ చేసింది 68 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది నేనే 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 అని చెప్పాడు మనోహర్ గారు. ఇప్పుడు కూడా చెబుతున్నాడు ప్రతి మీటింగ్లో ఆయన చెప్పే అంశం అదే. 68 కోట్ల రూపాయలు నువ్వు శాంక్షన్ చేస్తే రోడ్డు ఎందుకు పూర్తి కాల? ఎందుకు వేయలా? ఒక రైట్, పూర్తి కాల. తర్వాత వచ్చిన శాసనసభ్యులు ఎవరు? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మనోహర్ గారు ఏం చెబుతాడు? నేను పెదరావూరు దగ్గర నుంచి మార్కెట్ దాకా వేసాను. అసలు ఇది ఎన్ని కిలోమీటర్ల రోడ్డు అండి? అసలు ఎన్ని కిలోమీటర్లు అండి ఇది? పెదరావూరు నుంచి ఆటో నగర్కి ఎన్ని కిలోమీటర్లు సార్? ప్రజలారా ఇది బాగా ఆలోచించండి. నేను చెప్పేది బాగా వినండి. నాది నిజమా అబద్ధమా ఆలోచించండి, తప్పేం లేదు. అసలు పెదరావూరు దగ్గర నుంచి ఆటో నగరం వరకు ఎన్ని కిలోమీటర్లు? ఈ 4-5 కిలోమీటర్ల రోడ్డు 3 శాసనసభ్యులు 20 సంవత్సరాల నుంచి ఎందుకు అవటం లేదు? ఇది వాస్తవం. ఇది మనందరం ఆలోచించాలి. తెనాలి నియోజకవర్గ ప్రజలు అందరూ ఆలోచించాల్సిన అంశమే. ఎందుకు? ఫస్ట్ అసలు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? మనోహర్ గారు. ఆయనే చెప్పుకుంటున్నాడు, అది నిజం కూడా. రోసీ గారు, కొంజేటి రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆ రోడ్డు ఎందుకు వచ్చింది అంటే పెదరావూరు కొడాల నాగేశ్వరరావు రోసీ గారు మంచి స్నేహితులు కాబట్టి రోసీ గారిని ముఖ్యమంత్రి అయినాక ఆయన గ్రీట్ చేయడానికి వెళ్తే ఆ రోడ్డు బాగోలేదు, కొంచెం ఆ రోడ్డు చూడు అంటే రోసీ గారు ఆ మనోహర్కి చెప్పండి, పెడితే నేను చేపిస్తానని చెబితే పెట్టారని చెప్పి అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. సరే, అది ఏంటనేది అక్కడ తాత్య. మనోహర్ గారు 68 కోట్లు 63 కోట్లు నేను తెచ్చాను చేపించాను అని చెబుతున్నారు. నిజమే. కాంట్రాక్టర్ ఎవరో నువ్వే హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చుకున్నావు, బాగానే ఉంది, సంతోషం. మరి ఎందుకు పూర్తి చేయలా? ఓకే రైట్, ఎలక్షన్లో అయిపోయింది, నువ్వు ఓడిపోయావు, రైట్, అది కూడా ఓకే. మరి నెక్స్ట్ ఎవరు వచ్చారు? తెలుగుదేశం పార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు మీ ఇద్దరు పొత్తు ఎడకో పీలిక వేసుకుంటున్నారుగా. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 5 సంవత్సరాల్లో నువ్వు మార్కెట్ దాకా వేస్తే మార్కెట్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా ఆయన వేసానని చెబుతున్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో బస్ స్టాండ్ వరకు వేసాడు ఆయన. ఓకే, అది సంతోషం. మరి ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి కత్తిమంది ఎందుకు పూర్తి కాల? ఆ రోడ్డు ఆ రోజు తీసుకొచ్చిన ఫండ్స్, ఆ రోజు మెటీరియలైజ్ చేసిన జీవోస్, ఆ వర్క్ అతను కాకుండా ఇంకోటి చేయటానికి లేదు. కావాలంటే చెప్పమనండి. ఇప్పుడు పోటీ చేస్తున్న మనోహర్ గారు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయనకు మద్దతు ఇస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే నేను, మేము ముగ్గురుమేగా ఈ సినిమా మొత్తం ఎపిసోడ్ అంతా మేము ముగ్గురుమేగా. మనోహర్ రోడ్డు స్టార్ట్ చేశాడు, రాజాగారు ఇది చేశాడు, నేను ఎమ్మెల్యే ఉండి చేశాను. మేము ముగ్గురమే ఉంది. మా ముగ్గురు టైంలో 20 సంవత్సరాల్లో ఆ రోడ్డు ఎందుకు అవ్వలేదు? ఇది నిజం కదా. ప్రజలకు కావాలి కదా క్లారిటీ. ప్రజలకు నేను అసలు కాంట్రాక్ట్ అప్స్కాను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి, ఏందిరా బాబు అటు తమ్ముడు ఉన్నాడండి, అటు చేస్తాను అంటున్నాడండి అని ఆ విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి కొంచెం దూరం పక్కన కలవట్టు దీనికి
ఆ స్ట్రెంత్ కోసం రిటర్న్ బాల్ కట్టాడు, ఇటేపు కట్టాడు, ఇటేపు ఒక ఫేస్ కట్టాం. తర్వాత నేను ప్లాట్ఫామ్ కట్టించి టైల్స్ వేపించా. ఇవన్నీ నా టైంలో జరిగినాయి. ఆ రోడ్డు పూర్తి చేయడానికి నేను చేసిన ఎక్సర్సైజ్ చూస్తున్నా. చేస్తే ఆ అగ్రిమెంట్స్లో ఉన్న దాని ప్రకారం వేరే వాడికి ఆ వర్క్ చేయటానికి లేదు, ఇది క్యాన్సిల్కి లేదు, వీడు అప్ స్కాన్ కనపడ్డావు లేడు. తీరా ఇప్పుడు ఎక్కడ కనపడ్డాడో తెలుసండి, మొన్న మనోహర్ గారికి సీట్ వచ్చినాక గౌతమి హోటల్లో ఖమ్మం మీటింగ్ అని ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఈ నాగమోహన్ వచ్చాడు, ఉండడు ఆ మీటింగ్లో. కావాలంటే నేను ఫొటోస్ కూడా ఇస్తాను. ఈ నాగమోహన్ అక్కడ ఉన్నాడు, ఆ మీటింగ్కి వచ్చాడు. అంటే ఏంది అసలు దీని అర్థం? ఇప్పుడు నేను ఫ్రాంక్గా ఓపెన్గా నేను గుండె మీద చేసుకొని చెబుతున్నా, అసలు 15 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు ఆఫ్టర్ ఒక చిన్న రోడ్డు విఎస్ఆర్ పెదరా ఊరు దగ్గర నుంచి ఆటో నగర్ దగ్గర రోడ్డు 3 శాసనసభ్యులు యమాహమీలు. ఎవరు? ఒకళ్ళేమో నాదన్న భాస్కరరావు కొడుకు, ఒకళ్ళేమో 6 సార్లు పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ మినిస్టర్, ఇంకొకళ్ళేమో అన్నావ సత్యనారాయణ గారి కుమారుడు అన్నావ శివకుమార్ గారు. ఎందుకు వీళ్ళు 3 ఎమ్మెల్యేలు ఉండగా ఈ రోడ్డు పూర్తి కాలా? ఏంది అసలు దీంట్లో మిస్టరీ? ఏంది దీంట్లో అసలు అవినీతి? ఏంది దీంట్లో ఉన్నది? ఇది సమాజానికి తెలియాలా, ప్రజలకు తెలియాలా? ఎవడకాడు వాడుకుంటానంటే అట్ట. ఒకడేం చెబుతాడు మనోహర్ గారు, నేను రోజు ఈ రోడ్డు మీద వస్తుంటే యాక్సిడెంట్లు కనపడుతున్నాయండి, కెమెరామన్ రఘురామయ్యతో నేను తీపిచ్చానండి అంటాడు. నువ్వు వచ్చింది సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు, నేను 360 రోజులు తిరిగేవాడిని నేను. మరి యాక్సిడెంట్ అయితే నీకు ఏ సంవత్సరం, ఈ 4.5 సంవత్సరాల్లో ఏ రోజు కెమెరామెన్ రఘురామయ్యతో నువ్వెందుకు తీయలేదయ్యా? ఈ 2 నెలలు తెనాలు తిరుగుతుంటేనే నీకెందుకు కనపడిందయ్యా? ఏంది దీంట్లో ఆంతర్యం? దా తెచ్చి పెడతాం, దా ఏడకొస్తావు రా, తెలియాలి కదా ప్రజలకి. చవటం బాగానే ఉన్నబ్బా, నేను వేసిన రోడ్డు ఇంతవరకు పూర్తి కాలేదు, నిజమే. నీ తప్పుందా లేదా? లేదు. మరి తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు పూర్తి చేయాల? అసలు మీ ఇద్దరు కలిసి 15 సంవత్సరాలు చేసింది, నేను 5 సంవత్సరాలు చేసింది. నా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా అయినా నేనేం కాదంటలేదు కదా. అవును, దీంతో నాది ఉండాల్సింది, నా తప్పు ఉండి ఉంటుందేమో. దా తీద్దాం, ఏం తప్పు ఉంది? కాంట్రాక్టర్ ఎవడో తెలుసు, మీ టైంలో మనోహర్ గారి టైంలో కాంట్రాక్టర్ ఎవడో తెలుసు, రాజా గారి టైంలో కాంట్రాక్టర్ ఎవడో తెలుసు, నా టైంలో ఎవడు లేడు కాంట్రాక్టరు. ఏంది అసలు? నేను ప్రజలారా, నేను ఒక్కటే గమనించమని కోరుతున్నాను. అసలు ఆ రోడ్డు 20 సంవత్సరాల నుంచి ఎందుకు ఆఫ్టర్ 6 కిలోమీటర్ల రోడ్డో 8 కిలోమీటర్ల రోడ్డో 20 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఏంటి అసలు దీంట్లో ఉన్న చిదంబర రహస్యం? అది నిజం కూడా, ఆయన చూడటం, ఆయన చెప్పింది అబద్ధం కాదు, అది అబద్ధం నేను అంటలా. మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆ రోజు ఆ రోడ్డుకి ఎస్టిమేట్స్, ఆ రోడ్డుకి ఇది వేసి చేపించి స్టార్ట్ చేసి పెదరావుడి దగ్గర నుంచి బిగిన్ చేసి ఆయన చేశాడు. ఎక్కడ దాకా చేయాల్సిన రోడ్డు? అసలు ఆ రోజు టైం ఎంత సార్? ప్రతి వర్క్కి టైం ఉంటుంది కదా సార్. మీరు బడ్జెట్ ఇచ్చినప్పుడు ఈ బడ్జెట్ 63 కోట్లు 68 కోట్లు అని ఇచ్చారు. ఆ 68 కోట్లలో ఎంత, ఎన్ని కిలోమీటర్లు, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలని ఉంది కదా, ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని ఉంది కదా. ఆ తర్వాత మళ్ళీ దాన్ని బడ్జెట్ ఎట్ట పెంచారు? స్పాన్ పెంచలా, బడ్జెట్ పెరిగింది, డిస్టెన్స్ అదే, మళ్ళీ అది కూడా అవలా. నేను వచ్చా మూడో కిష్టుని ఆ రోడ్డుకి, నేను వచ్చి ఏరియర్స్ బిల్ ఇప్పిమంటే ఇప్పించా. మొత్తం వచ్చిందో నాకు ఆ రోజు 1,20,00,000 1,80,00,000 సార్ ఈ బిల్లు ఇప్పిస్తే ఎట్టాకొట్ట నేను కత్తిమాది కూడా పూర్తి చేస్తానండి అంటే ఇప్పించా. నేను ఏంటయ్యా బాబు అంటే, సార్ నాకు చాలా వర్కులు ఉండే సార్, ఆటితో నేను గవర్నమెంట్ నుంచి చాలా బిల్లులు రావాలి సార్, ఏడాడో ఉండే సార్, ఎక్కడెక్కడో చేసి. ఒరే బాబు, ఆటికి వీటికి సంబంధం ఉందా? ఇది ప్రజలు చాలా ఇబ్బందిలో ఉన్నారు, ఈ రోడ్డు మీద తిరగాలంటే చాలా బాధపడుతున్నారు, మీరు దయచేసి, నేనేం 5 పైసలు అడిగేవాడిని కాదు, నేను కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకునేవాడిని కాదు, దయచేసి చేసి పెట్టు, ప్రజలకు ఉపయోగం, నేను రోజు ఇబ్బంది పడుతున్నా ఈ రోడ్డు తిరుగుతా అంటే సింగిల్ వే వేసాడు. విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి ఆ కట్టారం అది ఆటోనగర్ దాకా ఆ సింగిల్ వే నేనే పిచ్చిందేగా, నా టైంలో వేసిందేగా. వేసి అటు ఎప్పుడు రివిట్మెంట్ కట్టి అటు బిగిన్ చేయాల, ఇక ఆపేసాడు. ఆపేసిన దగ్గర నుంచి ఫోన్లు అప్ స్కాన్, ఫోన్లు లేవు, ఫోన్ స్విచ్ ఆఫ్, మనిషి లేడు, పరం లేదు,
ఓ గొమ్మత్త ఓ తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడిని పిలిచేవాళ్ళం. అన్నయ్య లేదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్, కడతాం సార్, చేస్తాం సార్ అనేవాడు. ఇవన్నీ వాస్తవాలు. అసలు డిపార్ట్మెంట్కి ఎస్సీ దగ్గర నుంచి ఈ దగ్గర అందరినీ మానిటరింగ్ చేశా. అందరూ కాంట్రాక్టర్స్ కానీ ఏందా బాబు ఇంకోటి కానీ అట్లా కుదరదు సార్. ఎందుకని ఆ రోజు ఇచ్చిన అగ్రిమెంట్లో ఇలా ఉంది సార్, ఇంకా అది కుదరదు సార్, క్యాన్సిల్ చేయాలంటే ఆడు ఇదంతా ఇది అవుద్ది. అలా నేనేమంటానంటే ఆ అప్స్కాన్ అయిన కాంట్రాక్టరు ఆర్ఎంబి డిపార్ట్మెంట్ దొరక్క, ఎమ్మెల్యేగా నాకు దొరక్క, కానీ మనోహర్ గారు నామినేషన్ ఎత్తే మాత్రం తెనాలి గౌతమి ఓట్ల ఖమ్మం మీటింగ్ లో మాత్రం వచ్చేసేది. ఇదేందో నాకు ఇది ఏం రాజకీయం, ఇదేమి మాయో, అంత గొప్ప రాజకీయం, అంత పెద్ద కుట్రల్లో తెలియనోడిని ఏదో గల్లీలో లోకల్లో నా నియోజకవర్గం, నా ప్రజలు, నా సంక్షేమం, ఈ గొడవే కానీ వీళ్ళంత హై స్థాయిలో వీళ్ళంతా క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ బ్రెయిన్స్ లేనోడిని. అందుకే ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెబుతున్నా. దీనిలో ఎక్కడ మాట్లాడదామన్నా నేను రెడీ, ఎవరు వస్తానన్నా రెడీ చర్చకి. దీంట్లో స్కీములు ఏందో మొత్తం తీద్దాం, స్కీములు మొత్తం తీద్దాం. ఇప్పుడు చెప్పండి రోడ్డు ప్రజలారా, ఇప్పుడు చెప్పండి ఈ రోడ్డు 20 సంవత్సరాల నుంచి 3 ఎమ్మెల్యేలు మారినా ఎందుకు పూర్తవలా అట్లాగే ఎలక్షన్స్ పోలింగ్ డే దగ్గర పడుతుంది. తెనాలి పెద్ద నాయకులు రాష్ట్ర రీసెంట్గా జనసేన నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రధాని వారుగా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకైతే ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు మొన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ని చూస్తే నాకు మనోహర్ గారు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ ఆయన చదివాడు. మనోహర్ గారు ఏమని రాసి ఇచ్చాడు, తెనాల్లో నేను ఓడిపోతున్నాను. ఎందుకు ఓడిపోతున్నానంటే కొల్లిపురం మండలంలో వైఎస్ఆర్ పార్టీ బాగా స్ట్రాంగ్గా ఉంది, అట్లాగే తెనాలి పట్టణం చాలా వీక్గా ఉన్నాను. తెనాలి పట్టణంలో కొల్లిపురం మండలంలో ఈ రెండింటి మీద ఏం మాట్లాడాలి అనేది పవన్ కళ్యాణ్ గారికి రాసి ఇచ్చాడు. అందుకని ఆయన ఒక 10 సార్లు కొల్లిపర అని చెప్పాడు. తర్వాత ఒక 10 సార్లు తెనాలి పట్టణంలో ఉన్న ఆర్యవయసులు, తెనాలి పట్టణంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు, ఇంకోటి ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఎందుకు చెప్పారు? ఆర్యవయసులకు పెద్దపేట వేసింది నేను, విశ్వబ్రాహ్మణులకు పెద్దపేట వేసింది నేను. కొల్లిపురం మండలంలో ఆ కొల్లిపురం మండలం ఉన్న మండలం మొత్తం వైఎస్ఆర్ పార్టీ. అందుకని వాళ్ళ యొక్క దీంతో మద్దతు బాగా శివకుమార్కి ఉంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి చేత మాట్లాడిచ్చే స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. తెనాలి మండలం గురించి ఒక మాట కూడా మాట్లాడలేదే. ఎందుకని? తెనాలి మండలంలో కమ్మ కాపు ఉండారనే కొల్లిపరలో మాట్లాడలేదే. కొల్లిపర గురించి ఎందుకు మాట్లాడిచ్చారు? తెనాలి పట్టణం గురించి ఎందుకు మాట్లాడిచ్చారు? తెనాలి మండలం గురించి మరి 3 సమానమే కదా. అంటే ఇది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అక్కడ అభ్యర్థి మనోహర్ గారు రాసిచ్చిన స్క్రిప్ట్. అందుకనే నేను పవన్ కళ్యాణ్ గారి గురించో జనసేన పార్టీ గురించో నేను మాట్లాడు. అది తప్పు కూడా అయింది నా దృష్టిలో అది తప్పు కూడా అయింది. మనోహర్ గారి స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మాట్లాడిచ్చాడు. సరే, అభ్యర్థి ఉన్నప్పుడు అభ్యర్థి రాసిచ్చిన ఏ నాయకుడైనా చెబుతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పుంటారు. కానీ ఇక్కడ మాత్రం నాకు స్పష్టమైంది ఏంటంటే తెనాల్లో నేను గెలుస్తున్నాను కాబట్టి ఆ ఓట్లు రాబట్టుకునే దానికోసం కొన్ని కులాలని స్పెసిఫిక్గా వైశ్యాస్ అని, సుబ్రహ్మణులని, లేకపోతే కొల్లిపరమంలో చెక్ డ్యామ్ అని, ఇంకోటి అని కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడి కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడిపోతాం. అదే నేను అనుకుంటున్నాను. ఇక నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ చూశాను. చంద్రబాబు నాయుడు గారి
మాటల్లో కూడా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే తెనాల్లో వైఎస్ఆర్ పార్టీ అన్నామలై శివకుమార్ గెలుస్తున్నాడు. సో ఆ గెలుపుని ఆపటానికి ఏ రకంగా మాట్లాడాలి అంటే మనోహర్ గారు రాసిచ్చిన స్క్రిప్టు చంద్రబాబు నాయుడు గారు చదివాడు 100%. నాకు తెలుస్తుంది అది క్లారిటీగా. మనోహర్ అనేవాడు స్క్రిప్ట్ రాసి ఈ స్క్రిప్ట్ని చంద్రబాబు నాయుడు గారి చేత మాట్లాడించారు. ఎందుకు? ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరు? జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారు స్క్రిప్ట్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ని ఇక్కడ చదవమని చెప్పాడు. పాపం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కదా, సీనియర్ రాజకీయవేత్త కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అంతా మరి చదివాడో లేదో నాకు తెలియదు, కానీ ఏదో 2-3 మొక్కలు మాట్లాడి వెళ్ళాడు. నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల్ని ఏం ఆలోచించమని కోరుతున్నానంటే, ఈ ఎలక్షన్స్లో కానీ ఎలక్షన్స్ బిగిన్ అయినాక కానీ నేను ఇంతవరకు ఏ రోజు ఎవరి గురించి ఇదిగా మాట్లాడటం కానీ లేదు. ఇప్పుడు నేను ఒకసారి ప్రజలను ఆలోచించమని కోరుతుంది ఏంటి అంటే, అసలు ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచింది ఎవరు? అసలు ఎన్నుపోటు అనే పదానికి ప్రజల్లోకి తీసుకొచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీ పెట్టారు. ఆ తెలుగుదేశం పార్టీ పెడితే ఆ రోజు చాలా మంది జాయిన్ అయ్యారు. దాంట్లో నాదెండ్ల భాస్కరరావు గారు ఒకరు. ఎన్టీ రామారావుకి అమెరికా గుండె ఆపరేషన్కి వెళ్తే ఎన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు కొడుకు నాదెండ్ల మనోహర్ గారు, అంతే కదా? రైట్. అదే రోజు ఎన్టీ రామారావు పార్టీలో ఉన్నది అన్నావ సత్యనారాయణ గారు, తెనాలి నుంచి ఎమ్మెల్యేగా, నాదెండ్ల భాస్కరరావు వేమూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే ఎన్టీ రామారావు ప్రభుత్వంలో పార్టీలో ఉన్న అన్నావ సత్యనారాయణ ఎన్టీ రామారావుకి వెన్నుముగ్గ నిలబడ్డాయి. భాస్కరరావు ఎన్నుపోటు పొడిచాడు, అన్నావ సత్యం గారేమో విశ్వాసంగా ఎన్టీ రామారావుకి ఉన్నాడు. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినాడు కొడుకు మనోహర్ ఈరోజు తెనాల్లో తెలుగుదేశం ఖండమా కప్పుకొని పోటీలో ఉంది. ఎన్టీ రామారావు గారికి విశ్వాసంగా ఉన్న, చనిపోయేంత వరకు విశ్వాసంగా ఉన్న అన్నావ సత్యం కొడుకు ఈరోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా నన్ను ఎమ్మెల్యేని చేసి విశ్వాసంగా ఇప్పుడు 3వసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా డిఎన్ఏలో మా నాన్న ద్వారా వచ్చిన రక్తం, నేను విశ్వాసంగా ఉంటాం. నాకు మా నాన్న ఎన్టీ రామారావుకి విశ్వాసంగా ఉన్నాడు. నేను నా లీడరు, నా నాయకుడు, మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉన్నా. నా మీద పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ గారి డిఎన్ఏలో వెన్నుపోటు ఉంది. వాళ్ళ నాన్న ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచేది, ఈయన పవన్ కళ్యాణ్కి ఎన్నుపోటు పొడిచేది. అసలు ఈ జనసేన పార్టీ ఇంత ఘోరంగా 18 సీట్లకు పోటీ చేసే స్థాయికి తీసుకొచ్చింది నాదెండ్ల మనోహరే అని చెప్పి దేశం మొత్తం కోడైకొస్తా ఉంది. దేశంలో జనసేన నాయకులందరూ తిట్టకుండా తిడుతున్నారు. ఇది ఎవరిని? ఆయన నన్న కాపుల మొత్తం కాపు కులస్తులు అందరూ ఈ దరిద్రుడు మనోహర్ పవన్ కళ్యాణ్ పక్కన చేరి జనసేన పార్టీని సర్వనాశనం చేసి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టాడు. గెలుపు కోసమో చంద్రబాబు నాయుడు గారిని కలపటం కోసమో జనసేన పార్టీకి వెన్నుపోటు పొడిచాడు అని చెబుతుంది. మనోహర్న నన్న నీ డిఎన్ఏలోనే ఎన్నుపోటు ఉంది, నా డిఎన్ఏలో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అది మా నాన్నకి
మీ నాన్నకి. మీ నాన్న ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచింది నిజం కాదా? కాదని చెప్పు. చరిత్ర ఎక్కడ పోయింది సార్? ఎక్కడ పోయింది సార్ చరిత్ర? నువ్వు నేను రాసుకుంటే రాసేది కాదు సార్ చరిత్ర. నువ్వు నేను కొట్టేస్తే కొట్టేసుకునేది కాదు సార్. చరిత్ర లిఖించబడింది. మీ నాన్న నాదెళ్ల భాస్కరరావు ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచింది ఎంత నిజమో, జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టింది, జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారికి పంచన చేర్చింది నువ్వు అని చెప్పి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లో కోడేకి వస్తుంది. మరి నన్ను మా నాన్న అన్నావు సత్యాన గారు ఎన్టీ రామారావుకి విశ్వాసంగా ఎన్నుపోటు పోసినట మీ నాన్నకి కాదని తెలుగుదేశం పార్టీ కోసం, ఎన్టీ రామారావు కోసం నిలబడ్డ వ్యక్తి మా నాన్న చనిపోయేంత వరకు అలాగే ఉండేది. మరి నేను నన్ను నమ్మి మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీట్ ఇస్తే ఓడిపోయినా, మళ్ళీ 2019లో సీట్ ఇస్తే గెలిచి ఎమ్మెల్యేగా ఆయన అడుగుజాడల్లో వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని, జెండాని తెనాల్లో రెపరెపలాడించిన వ్యక్తిని, ఆయన ఆశీస్సులతో 18,000 కోట్ల రూపాయల్ని పేదవాడి అకౌంట్లో వేసిన వ్యక్తిని, 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చిన వ్యక్తిని విశ్వాసంగా ఉన్నా. మళ్ళీ గుంటూరు జిల్లాలో సీటు కదపని ఎమ్మెల్యేగా, ఈ గుంటూరు పార్లమెంట్లో సీటు కదపని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 3వసారి పోటీ చేస్తామని. ఎవరిది సార్ వెన్నుపోటు? ఎవరిది సార్ విశ్వాసం? నీ డిఎన్ఏలో ఎన్నుపోటు లేదా? నా డిఎన్ఏలో విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మీరు ఎలా చెబుతారు సార్? ఎవరిది? ఇది కాదా చరిత్ర? ఇది కాదా చరిత్ర అంటున్నా. ఇదే తెనాల్లో నాదెళ్ల భాస్కరరావు గారు ఎన్నుపోటు పొడిచినప్పుడు మా ఇంటి పక్కన, కరెక్ట్గా చెబుతున్నా, మా ఇంటి పక్కన ఎడంచేతేపు ఉన్న రాయుడు సుబ్బారావు గారి ఇంట్లో రాయుడు సుబ్బారావు గారి కొడుకుని ఎమ్మెల్యేగా ఓ పంచగట్టి హైదరాబాద్లో తీసుకెళ్లి హోటల్లో పెట్టిన మాట నిజం కాదా? ఇదే నాదెళ్ల భాస్కరరావు ఎన్నుపోటు పొడిచినప్పుడు నన్నపనేని రాజకుమార్ గారు నాదెళ్ల భాస్కరరావుకి సపోర్ట్ చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న నన్నపనేని ఇంటి మీదకి వెళ్ళింది ఈ తెనాల్లో తెలుగుదేశం ఉన్న కార్యకర్తలకు తెలియదా? ఏం సార్ తెలీదా? నిజం కాదా? నిజం కాదా? ఇదే మా వార్డులో 2వ వార్డులో ఉన్న కాకుమాను కనక రాంబాబు చెట్లు నరికి, ఎంతో మంది కార్యకర్తలు ఏఎస్ఆర్ కాలేజీ దగ్గర చెట్లు నరికి రోడ్డు మేసేసిన మాట నిజం కాదా? నన్నపనేని రాజకుమారి ఇంటి మీద కూడా వెళ్ళిన మాట నిజం కాదా? ఇంటి అద్దాల బాలగొట్టిన మాట నిజం కాదా? ఏం సార్ ఎవరిది వెన్నుపోటు? ఎవరిది వెన్నుపోటు? మీ నాన్నది వెన్నుపోటు, నీది వెన్నుపోటు కాదా? కాదా? నువ్వు ఈరోజు 3 రంగుల జెండాలు, 3 పార్టీల జెండాల్ని భుజాన వేసుకొని చంద్రబాబు నాయుడు గారికి నువ్వు రాసిచ్చి అన్నాబత్తుని శివకుమార్ని తిట్టమంటున్నావా? నువ్వు నీ డిఎన్ఏలోనే వెన్నుపోటు ఉంది. నీ డిఎన్ఏలోనే యు ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై వెన్నుపోటు. అన్నామ శివకుమార్ మ్యానుఫ్యాక్చర్డ్ బై విశ్వసనీయత, విశ్వాసం కాదా? ఆర్య వయస్సులు కౌన్సిలరు ఎవరో కొట్టుకున్నారు అని అంటే ఆర్య వయస్సులో అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారని దురదతో, బాధతో ఎవడో ఏదో జరిగితే అది అంట. ఓకే రైట్, నిజమే అనుకుందాం కాసేపు. దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఇది ఈటీవీ కౌన్సిలర్ల సమావేశం రసాభాసగా మారింది. పురపాలక చైర్పర్సన్ ప్యానెల్ సభ్యులు నియమించే విషయంలో 2 తెలుగుదేశం సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గుమ్మడి రమేష్, త్రిమూర్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఇది ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం కౌన్సిల్లో ఇద్దరు, త్రిమూర్తి, గుమ్మడి రమేష్. త్రిమూర్తి బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, రమేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు బీసీ సామాజిక వర్గాన్ని కొట్టారు అన్ని చూద్దామా? అంతేగా? మీ లెక్క ప్రకారం అంతేనా? ఏం సార్ మనోహర్ గారు, అంతేగా? ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర ఉండరు? ఆ కొట్టిన కమ్మ సామాజిక వర్గం నీ దగ్గర ఉంది, ఆ కొట్టించుకున్న త్రిమూర్తి రాజా గారి దగ్గర ఉండేది. ఇప్పుడు మరేందో చెప్పండి. అంటే కౌన్సిల్లో లేకపోతే రోడ్డు మీద ఎవరో ఒక ఇద్దరికో లేకపోతే ఇంకొకటికో జరిగిన ఘర్షణని ఏ రకంగా చెబుతారు మీరు? ఓకే రైట్, ఇదేంటి మరి చెప్పు రా. అతనేమో కమ్మ రమేష్, అందరికీ తెలిసిందే, గుమ్మడి రమేష్. త్రిమూర్తి ఏమో బీసీ. అంటే ఎవరు కొట్టారు? ఏ సామాజిక వర్గాన్ని కొట్టినట్టు అని చూద్దామా? అంత పెద్ద చంద్రబాబు గారి చేత ఈ లుచ్చ రాజకీయాలు స్క్రిప్ట్ రాసి చదివించేవే, అందుకే నీ డిఎన్ఏలో ఎన్నుపోటు ఉంది అని చెబుతుంది. ఈ డిఎన్ఏలో ఎన్నుపోటే కుట్ర, కుతంత్రం, మోసం, అందుకే నీకుంది. అవి నువ్వేదో జుబ్బా కుర్తా వేసుకొని నీ పెద్ద మనిషిని, ఇది తాడు బొంగరం లేని పార్టీయా? ఎవరిది? 151 సీట్లు వచ్చి సింగిల్ హ్యాండ్తో, సింగిల్ కట్అవుట్ 151 సీట్లు, 68 సీట్లు ప్రతిపక్షంలో, అధికారంలో 151 సీట్లు సింగిల్ హ్యాండ్తో తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి తాడు బంగారం లేనోడా? ఎన్టీ రామారావుకి మీ బాబు ఎన్నుపోటు పొడిచి, పవన్ కళ్యాణ్కి నువ్వెన్నుపోటు పొడిచి, చంద్రబాబు సంకం చేరి చంద్రబాబుకి జనసేనని తాకట్టు పెట్టించి నువ్వు స్క్రిప్ట్ రాసిస్తున్నావా? నువ్వు తాడు బంగారం లేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటావా? అరే సింగిల్ సీటు నీకు పోటీ చేస్తే డిపాజిట్ రాలేదే ఈ తెనాల్లో? డిపాజిట్ 12,000 మొన్న పోటీ చేస్తే 28,000. నువ్వు తాడు బంగారం లేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటావా? వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి నేను ఓడిపోయినప్పుడు 74,000 వచ్చింది, నేను గెలిచినప్పుడు 94,000 వచ్చింది. నా బాస్, మా పార్టీ, మా నాయకుడు 2014లో ఓడిపోతే 68 సీట్లు తెచ్చుకున్నాడు. 2019లో కొట్ట మళ్ళీ 151 సీట్లు, మళ్ళీ 24లో వైనాట్ 175. అది జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఉన్న బలం. మీరు నిండా 20 సీట్లకు పోటీ చేయలేని పార్టీలో నువ్వుండి ఆ పార్టీని చంద్రబాబుకి తాకట్టు పెట్టించి నువ్వు స్క్రిప్ట్ రాసి చంద్రబాబు చేత చదివితే అంటే ఏంది నీ ఉద్దేశం? ఎవడికి తెలియని చిల్లర రాజకీయం ఇది, నేను స్ట్రైట్గా అడుగుతున్నా ప్రజల్ని. గత కౌన్సిల్లో ఇద్దరు కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న వాళ్ళు గుమ్మడి రమేష్, త్రిమూర్తి. గుమ్మడి రమేష్ కమ్మ సామాజిక వర్గం, త్రిమూర్తి బీసీ సామాజిక వర్గం. అంటే ఎవరిని కొట్టినట్టు చూద్దామా? అదే నీ అభిప్రాయం? అయితే ఇది కూడా కరెక్టేనా? ఏందా నిజంగా బాధేసింది నాకు. చంద్రబాబు గారి స్థాయిని తగ్గించారు ఏంద్ర వీళ్ళు. ఇంత దౌర్భాగ్యుడు మనవారు, ఆయన స్థాయిని తగ్గించాడు ఏంది అనుకున్నా నేను. నువ్వు చెప్పమంటేనే చెప్పుంటాడు. చంద్రబాబు నాయుడు వాస్తవంగా అన్నారంట సార్, నేను శివకుమార్ ఆయన మీద విమర్శించడానికి ఏం లేదన్నారు. ఏం జరిగిందో మనకి తెలియదు కానీ నిన్న మీటింగ్ మనం చంద్రబాబు సభలో మీటింగ్ ఇస్తే వెనకమాల నుంచి స్క్రిప్ట్ అందిస్తున్నారుగా, లాస్ట్ లో అందిస్తున్నారు. ఆయన ఏదో చెబుతా ఉన్నారు. నేను అసలు అందితం పక్కన పెట్టండి. ఇది మనం రాసిన స్క్రిప్ట్ కాకపోతే ఇంకేం స్క్రిప్ట్ ఉందో అది. ఇప్పుడు ఒక అభ్యర్థికి అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ లో ఏమన్నా మాట్లాడాలంటే ఆ వచ్చిన నాయకుడికి రాసేస్తారు. ఇది ఎవడికి తెలియని నిజం,
ఎవడికి తెలియని నిజం అంటున్నాను. ఏంది అది? అంటే ఇటువంటి సమయంలో ఎప్పుడు జరిగిన ఒకళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా జరిగిన ఇష్యూని అంటే వీళ్ళందరికీ ఏంటి అంటే, నేను ఒకటే అడుగుతున్నా, నేను అన్నాబసి కుమార్ని, లోకల్ నన్ను ఓడించడం కోసం మీరు ఈ తెనాలి నియోజకవర్గంలో ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసిన ప్రజలకు బాగా తెలుసు. నువ్వేందో తెలుసు, నేనేందో తెలుసు. మీరు చెప్పే మాటలు నమ్మి, మీరు చెప్పే మోసాలని, మీరు చెప్పే అబద్ధాలని ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ చరిత్రలో ప్రజలకు తెలుసు, నా చరిత్ర ప్రజలకు తెలుసు. దీంట్లో కొత్త ఏం లేదు. నువ్వు కొత్త కాదు, నేను కొత్త కాదు. నువ్వు 10 సంవత్సరాలు తెనాలికి శాసనసభ్యుడికి చేసావు, 10 సంవత్సరాలు తెనాల్లో లేకుండా హైదరాబాద్. ఎందుకంటే నీది హైదరాబాద్ కాబట్టి, నువ్వు హైదరాబాద్ అడిగి కాబట్టి హైదరాబాద్లో ఉంటావు, తప్పు లేదు. నేను ప్రజలతోనే ఉంటాను, తెనాల్లోనే ఉంటాను, ప్రజల మధ్యనే ఉంటాను. నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళమే. ఇక్కడే మా ఇది. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ గాడిబాయి సెంటర్లో మీటింగ్ పెట్టాడో, ఆ గాడిబాయి సెంటర్లో తోపుడు బొల్లాల దగ్గర ఏ రకంగా వసూలు చేసింది, ఆ గాడిబాయి సెంటర్ నుంచి మార్కెట్ హాల్ దగ్గర ఏ రకంగా డబ్బులు వసూలు చేసింది అందరికీ తెలుసు. దీంట్లో ఏమి ఇదిగా చెప్పాల్సిన పని ఏం లేదు. నీ గురించి తెలియనోడెవడు, నా గురించి తెలియనోడెవడు. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటాను, 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు. నీ టైంలో నీ పిఏ విమానం టికెట్ కూడా 7% ఇప్పించేవాడు కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా నాకు ఏ పిఏ లేడు, ప్రభుత్వ పిఏలు. ఎవడికి తెలియదు నిజాలు, ఎవడికి తెలీదు. కొత్తగా నువ్వేమన్నా కొత్త బాలాకుమారుడు, నేనేమన్నా కొత్త బాలాకుమారుడా? 10 సంవత్సరాలు నువ్వు చేసినాక ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంది. నీ టైంలో నీ ప్రియుల దగ్గర నుంచి ఎవరెవరు ఏం చేశారో ఈ తెనాలి ప్రజలకు తెలీదు. ఇప్పుడు నా 5 సంవత్సరాల్లో స్క్రిప్ట్ రాసి చెప్పేది ఏంది? ప్రజలు చెబుతున్నారు నీ గురించి. కావాలంటే నేను చెబుతా. ఈ చిల్లర రాజకీయాలు అంటే ఇక్కడ ఏంటంటే, ప్రతి ఒడికి ఎవడో ఒకరిని తీసుకురావటం. నేను గెలుతున్నా కాబట్టి నాకు ఏ సామాజిక వర్గాలు నాకు ఓటేస్తున్నాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసులు, బ్రాహ్మిన్స్, ఇలా అన్ని సామాజిక వర్గాల్లో ఉంది. మీరేం చెప్పుకుంటున్నారు? కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం చెప్తారు. లేదు, ఆ రెండు కూడా నాకు వేస్తాయి. అసలు ఎందుకు? నేను అందరినీ సమానంగా చూశాను, అందరికీ బాగా చేస్తాను. అందుకని మీ ఓటమి మీకు తెలిసి ఇలా వారానికి ఒకరిని తీసుకొచ్చి వాళ్ళ పర్సనాలిటీలు దెబ్బతినే విధంగా తెనాల్లో మాట్లాడిస్తున్నారు. అది నేను తప్పు అని చెబుతున్నా. ఇది ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ ఓటమిలో ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేక ఏ సామాజిక వర్గాల్లో నన్ను బాగా ఓన్ చేసుకొని నాకు నా గెలుపుకి నా వెనకమాల నాకు మద్దతుతో మా శివన్న అని చెప్పి ఉండారో ఆ సామాజిక వర్గాల్లో ఓ రాయి వేసి లేకపోతే ఇంకోటి వేసి. అంటే ఇటువంటి సమయంలో ఎప్పుడు జరిగిన ఒకళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా జరిగిన ఇష్యూని లేకపోతే అది ఎవడు కౌన్సిల్లో ఏదో ఇష్యూ జరిగితే అదంతా నాకే సరే రైట్ ఇది అన్నట్టే అనుకుందాం. ఎవరు? ఈ మనోహర్ అన్నట్టే. మరి ఆ కౌన్సిల్లో జరిగిన దాన్ని బట్టే అది కూడా అనుకోవాలి, అది కూడా అంటారా? అది చెప్పు మనోహర్ గారు, మీరు చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇట్ట అయితే ఇది, ఇట్ట అయితే ఇది అని చెప్పు. అంటే వీళ్ళకి దురద అందాకెందుకు? కన్నికా పరమేశ్వర అమ్మవారి గుళ్ళో నాకు సెంటిమెంట్, నేను నమ్మానబ్బా, నేను సెంటిమెంట్గా అక్కడ పెట్టుకున్నాను. దానికి కూడా చిల్లర రాజకీయం చేస్తున్నారు. ఎవడు చిల్లరాడు? ఇప్పుడు ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. కన్నికా పరమేశ్వర అమ్మవారిని నేను నమ్మా, నేను ఓపెన్గానే చెబుతున్నా. కన్నికా పరమేశ్వర గుళ్ళో నేను అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యేని అయ్యాను, నేను ఓపెన్గానే చెప్పాగా. నేనేం దాచుకుంటాను కాదుగా. అట్లాగే ఈరోజు నా 2024 నామినేషన్ కూడా అమ్మవారి దగ్గర నుంచి బయలుదేరదాం అని అనుకున్నాను, నేను చేసుకున్నాను. ఏమంటే తప్పు? అక్కడ కూడా జరిగింది. మీరు వచ్చిన వాళ్ళందరూ అక్కడ భోజనాలు పెట్టారు, అమ్మవారి సంస్థలో భోజనాలు పెట్టాం. అసలు ఏముంది తప్పు అంటున్నాను. దాంట్లో ఏమంటే తప్పు? దాన్ని మీరు ఇంకో రకంగా మీరు దొరకతాం. ఇప్పుడు ఐతానగర్ పేరంటాలమ్మ గుడి దగ్గర నుంచి మీరు బయలుదేరారు, ఏముందంటే తప్పు? ఆడన్ని పసుపు జెండా లేక మీరుంది, మరి అది అపవిత్రమైనట్ట. అంటే ఈ కమ్మ దేవత, వాళ్ళు వయసు దేవత. ఇయా మీరు చేసే రాజకీయం? మీరు చేసే రాజకీయం అంటున్నా. ఇదే నేను చదువుతుంది. అందుకే నేను నీ డిఎన్ఏలో ఉంది,
వెళ్ళిపోట్రా బాబు, నా డిఎన్ఏలో ఉంది విశ్వాసం రా అని చెబుతుంది. నేను అందుకే చెబుతున్నా. మరి ఈ ప్రాంగణం ఏమన్నాలి? దాని నుంచి బయలుదేరారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే పిచ్చి రాజకీయాలు. ఏదో తెలివిగా మాకు మట్టి అంటకుండా ఎదుటాన్ని చెయ్యాలి. ఇవన్నీ ప్రజలు ఈ అవుట్డేట్ అయిన రాజకీయాలు, మీ చేసే కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు అన్నీ అవుట్డేట్. ఇప్పుడు ప్రజలు అట్లా లేరు. ప్రజలు ఎవడో కరెక్ట్, ఎవడో నిజాయితీ పరుడు, ఎవడో ఉన్నట్టు మాట్లాడేవాడు, వీటన్నిటిని బాగా అసెస్ చేస్తున్నారు. మీ పిచ్చి రాజకీయాలకి, మీ చిల్లర మాటలకి, మీ రాసుకునే వీటికి ప్రజలు ఎవడు నమ్మే పొజిషన్ లేరు. దీని మీదగా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. కాకపోతే ఇలా డిఎన్ఏల గురించి చదువుతున్నా నేను. సో డెఫినెట్గా ప్రజలకి నా 5 సంవత్సరాల్లో ప్రజలలో ఒకన్నై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 5 సంవత్సరాలు బాగా చేసాం. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా సుందర తెనాలిగా నిర్మించే దాంట్లో ఈరోజు సంక్షేమ అభివృద్ధిని కొనసాగిస్తూ ఇంకా సుందర తెనాలికి తీర్చే దాంట్లో, తెనాల్లో ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఖచ్చితంగా మీరు కూడా 2-3 సందర్భాల్లో కూడా చెప్పారు, నేను తెనాల్లో శాసనసభ్యులుగా అయిన తర్వాత నేను మొట్టమొదటి సాధించిన విజయం ఏంటంటే, అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తెనాలి అభివృద్ధి చేసామా, సంక్షేమ విషయాలను పక్కన పెట్టి నేను తెనాల్లో ఎనీ టైం ఎమ్మెల్యేగా నేను తెనాల్లో ఉన్నాను, అనుక్షణం ప్రజలతోనే ఉన్నాను, అదే నేను సాధించిన తొలి విజయం ఎమ్మెల్యేగా ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రజల నుంచి కూడా ఎట్లా ఉంది మీ విద్యా అవకాశాలకి ఎంతవరకు మీరు ఉపయోగపడుతుంది? అంటే మీరు ఎక్కువ రెగ్యులర్ గా ప్రజలతోనే ఉన్నారు, ప్రజల మధ్యనే ఉంటున్నారు, దానికి ఏ విధంగా దోహదపడుతుంది? అంటే ఎలక్షన్ ఒక స్టూడెంట్, ఇప్పుడు ఉదాహరణకి 10th క్లాస్ స్టూడెంట్ ఉంటాడు. 10th క్లాస్ స్టూడెంట్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది. అకాడమిక్ ఇయర్ ని అంటే 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వచ్చినాక ఆ అకాడమిక్ ఇయర్ షెడ్యూల్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అయిన స్టూడెంట్ ఎగ్జామినేషన్స్ ని పెద్ద ప్రిపరేషన్ ఉండదు, జస్ట్ అన్ని ఒకసారి మానిటరింగ్ చేసుకుంటాడు. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉంటాడు, వాడు అకాడమిక్ ఇయర్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉన్నాడు, ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు జస్ట్ అవుట్పుట్ చూసుకుంటా ఉంటాడు, వాడు పెద్ద టెన్షన్ పడ్డాడు. ఎలక్షన్ లో కూడా అంతే, 5 సంవత్సరాలు ప్రజలతో ఉండి, ప్రజల మధ్యన ఉండి, ప్రజల అవసరాలను తీరుస్తా, ప్రభుత్వం నుంచి ప్రజల సంక్షేమాన్ని, ప్రజలకు సంక్షేమం బాగా చేసి ఉన్న నాకు అసలు ఎలక్షన్ అనేది టెన్షన్ లెస్ జాబ్. ఎందుకో తెలుసా? నేను ఇది రోజు చేస్తున్నదే, ఇది రోజు మార్నింగ్ 10 దగ్గర నుంచి రాత్రి 11 దాకా ఏంటి నా డ్యూటీ? ఫంక్షన్స్, అలాగే మీటింగ్స్, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం, ఎలిజిబుల్, నాన్ ఎలిజిబుల్, ప్రజలు నా కోసం వాళ్ళ అవసరాల కోసం ఏమన్నా వస్తే అది చేసి పెట్టడం, ఆరోగ్యశ్రీ, లేకపోతే హాస్పిటల్స్, ఇవన్నీ కదా. ఇవన్నీ రోజు నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 11 వరకు ప్రజలతో చేస్తా ఉన్నది, వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి చేస్తుంటే, నేను ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ని పెట్టి ఓటు అడుగుతున్నా. ప్రజలు చెబుతున్నారు నా ప్రోగ్రెస్ రిపోర్టు ఏమని, ఏందయ్యా ఇప్పుడు వచ్చి నువ్వు కొత్తగా చెప్పేది, రోజు మాకు కనపడుతున్నావు, రోజు చూస్తా ఉన్నాం. ఇంతాకే నేను ఇప్పుడు మార్నింగ్ నేను ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చా. ఏంటి ప్రోగ్రాం? ప్రతి డోర్కి వెళ్ళి తిరిగి వస్తా ఉందా. ఇంతాక ఒక ఆమె చెబుతుంది, అయ్యా ఎడ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్లో నేను చాలాసార్లు ఫోన్ కలుపుతున్నానయ్యా, కలవలేదు, ఎంత బాగా ఎన్ని సమస్యలు తీర్చావయ్యా, ఎంత బాగా చెప్పావయ్యా, నీకు ఓటేకి ఎవరికి వేస్తావయ్యా, చూడు ఎంత ఎఫెక్షన్ లేకపోతే ఆ మాట చెప్పింది, సో ఇంకొక ఇంట్లో చూస్తూ ఉంటారు, ఏం శివకుమార్ గారు ఇప్పుడు ఓటు వేయాల్సిన బాధ్యత మాది, డెఫినెట్గా వేస్తాం, అసలు మీకు ఓటు అయిపోతే ఎలా, మీకు ఓటు వేయాలి కదా, పని చేసినాడికి పని చేయనాడికి తేడా ఏంటి, అందుబాటులో ఉండేవాడికి అందుబాటులో లేనాడికి తేడా ఏంటి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, నేను చూడటం కాదు. ప్రజలు ఈరోజు చాలా క్లారిటీగా గమనిస్తున్నారు. 5 సంవత్సరాలు ప్రజల మధ్య నుండి ప్రజలతో, మరి మీరు అనుకోవచ్చు నేను శాసనసభ్యుడు కాకముందు ప్రజలతో ఉండా, శాసనసభ్యుడు అయినాక కూడా ప్రజలతో ఉండా. శాసనసభ్యుడు అయినాక శాసనసభ్యుడికి హోదా వస్తుంది, నిధులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అలాగే
ఎక్కువగా ఇంకొక డైవర్షన్ అయితే అదర్ యాక్టివిటీ కూడా ఉంటుంది. కానీ నేను శాసనసభ్యుడిగా 365 రోజులు సంవత్సరానికి ఉంటే 365 రోజులు ప్రజలతో ఉండి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు అలా ఉన్నందుకు ప్రజలు ఈరోజు చూపిస్తూ ఉండాలి. నా మీద పోటీ చేసే అభ్యర్థులు ఎప్పుడు ఉన్నారు తెనాల్లో? అసలు ఎప్పుడు వచ్చారు? 2 నెలల ముందు తెనాలు వచ్చి ఈరోజు తెనాల్లో ప్రచారం చేసుకుంటా ఆడిని గెలిచాను, ఈయన్ని గెలిచాము లేకపోతే అని చూస్తూ ఉండాలి. మరి అట్లాగే మీరు 2-3 సందర్భాల్లో ప్రచారంలో కూడా 2 సందర్భాల్లో మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ ప్రజలని ఓటు అడిగే హక్కు, అర్హత ఆ ఒక్కరికి మాత్రమే ఉంది అని చెప్పి మాట్లాడారు. అంటే ఆ కాన్ఫిడెంట్ ఎట్లా, ఇది ప్రజలు మీకు ఇచ్చిన కాన్ఫిడెంట్ అంటే నేను అదే చూస్తూ ఉంటా. ఎందుకు తెనాలి నియోజకవర్గ ప్రజల్ని ఓటు అడిగే హక్కు, అర్హత నాకు ఉంది అని చెబుతున్నానంటే గత పాలకులు నన్ను బేర్జా చేసుకోవాలి. అసలు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఒక అభ్యర్థిని ఓటేసి గెలిపించే దేనికోసం ఆ ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకి ఎలక్షన్స్లో తన పార్టీ ద్వారా ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన కార్యక్రమాలన్నీ చెయ్యాలి. ఇదే కదా, అది నేనే చేసింది. ఎలా? మేము అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా ఈ సంక్షేమాలను చేస్తాం అని చెప్పాం. ఈరోజు మనం చూసుకుంటే ఆ సంక్షేమం అంతా చేశాం. సో నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని కాకుండా కొన్ని పెట్టని అంశాలను కూడా చేశాం. ఆ చేయబట్టే ప్రజలు ఈరోజు చాలా బాగుండారు. అందుకే నేనేమంటున్నాను, ఈ తెనాలి నియోజకవర్గంలో పేదవాడికి 27,000 నివాస స్థలాలు ఇచ్చాను నేను. తెనాల్లో 27,000 మందికి నివాస స్థలాలు ఇటువంటి మాటలా? అసలు మాటలేనది. ఇలా టైంలో కాదు, ఈ స్వతంత్రం వచ్చినాక తెనాలి నియోజకవర్గంలోనే ఇంతవరకు ఏ శాసనసభ్యుడు వాళ్ళ టైంలో 1,000-2,000 ఇచ్చారు. నేను 27,000 మందికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇచ్చాను. సో అంటే ఇక్కడ ఏంటి అంటే తెనాలి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిలో కానీ ప్రతి పేదవాడికి మధ్యతరగతి వాడికి ప్రభుత్వం ద్వారా న్యాయం చేశా. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇంతవరకు ఎవ్వరూ చూడని కనని కలలో కూడా ఊహించని కరోనా టైం. ఆ కరోనా పేదవాడి జీవితాన్ని, ఎవరి డబ్బున్నాడి జీవితమైన ఎవరిదైనా జీవితమే కదా, మనిషికి లైఫే కదా. సో కరోనా ప్రపంచాన్నే స్తంభింపజేసింది. అటువంటి టైంలో నేను శాసనసభ్యుడిగా పారిపోకుండా భయపడకుండా కరోనాని నియంత్రించే దాంట్లో ప్రభుత్వం నుంచి వ్యవస్థల నుంచి ఏమైతే చెయ్యాలో ఆ చేసే దాంట్లో నేను చూపించిన తెగువ. స్వయంగా నేను కరోనా తెచ్చుకున్నా కూడా అసలు ఫస్ట్ స్టార్టింగ్ 40 రోజులు కరోనాని తెనాల్లో మనం తీసుకున్న చర్యల వలన ఎక్కడ రాలా. ఆ తర్వాత చెన్నై నుంచి ఒక అతను వచ్చి అలా స్ప్రెడ్ చేశాడు. మరి ఇవన్నీ కతిమా వాళ్ళు ఎక్కడ ఉండరు? ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్న మనోహరు కరోనా టైంలో వచ్చాడా? వన్ డే ఒకే ఒక రోజు వచ్చాడు. ఎప్పుడో తెలుసా? కరోనా టైం తగ్గినాక మున్సిపల్ ఎలక్షన్స్ పెడితే ఓటేయటానికి వచ్చాడు. మూతికి గుడ్డ కట్టుకొని వచ్చి ఓటేసి వెళ్ళాడు. అందుకే నేను చెబుతా ఉంటాను, తెనాలి నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే హక్కు నాకుంది, ఓటు వేసే హక్కు ప్రజలకి నా మీద ఉంది. అందుకే నేను చెబుతూ ఉంటాను. సో డెఫినెట్గా ప్రజలు వీటన్నిటిని గమనిస్తారు. గమనించకుండా ఇప్పుడు ఏం చెబుతున్నారు ఎక్కడ ప్రజల్లో లేకుండా ఇప్పుడు వచ్చి నాకు ఓటేయండి అని చెబితే ఇది ఎలా ప్రజలు నమ్ముతారు? కరోనా టైంలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కూడా ప్రతి ఇంటికి ఎంతో ఉపయోగం. మీరు కరోనా అయినా కానీ వెళ్ళి కౌన్సిలర్లందరూ సపోర్ట్, క్యాడర్ సపోర్ట్ మీరు అన్నారు. ఇంకా సంక్షేమం గురించి అది ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం తెనాలి ప్రజలకి అందిస్తారన్న 27,000 మందికి ఇళ్ల పట్టాలు మీ చేతుల మీద ఇవ్వగలుగుతారు. మీరేమన్నా ఊహించారు? ఇది నిజంగా నేను ఊహించింది. అయితే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారు, ఎవరైతే నివాస స్థలం లేని ప్రతి పేదవాడికి మన ప్రభుత్వం ద్వారా నివాస స్థలం ఇస్తామని పెట్టారు. మేము కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదాన్ని. మేనిఫెస్టోలో పెట్టాం, ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాడంటే ఈయన సీరియస్గా అమలు చేస్తాడనేది మాకు ఆయనతో ఉన్న పరిచయంతో మాకు అది అర్థమైంది. కానీ నిజంగా అసలు ఇది వండరం. నేను ఒక 5-6 నెలలు ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి గారి యొక్క నడక చూసినాక, ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే
ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి, నివాస స్థలం లేని ప్రతి పేదవాడికి మనం నివాస స్థలం ఇయ్యాలి అన్న తీర్మానం చేసుకున్నాడో నాకు ఎమ్మటే శాసనసభ్యుడిగా ఒక మంచి ఇది వచ్చింది. ఏమని, మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదవాడు ఉంటాడు. ఎందుకంటే ఇది డెల్టా పరివాహం. ఇక్కడ కృష్ణా రివర్ బాగా 2 కాలువల్లో నీళ్లు వస్తూ ఉండటం వలన ప్రతి ఎకరా సేద్యం జరుగుతూ ఉంటుంది, బీడు భూమి ఉండదు. సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా వాల్యూ. సో మైగ్రేషన్ ఎక్కువ, చుట్టుపక్కల వాళ్ళ నుంచి మైగ్రేషన్ ఎక్కువ, పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ. సో వీళ్ళందరికీ నివాస స్థలం కొనుక్కోవటం అంటే ఆన్ అండ్ యావరేజ్ 5 లక్షల నుంచి 10 లక్షల స్థలంకి అయింది. సో నేనేం తీసుకున్నానంటప్పుడు ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని నియోజకవర్గంలో ఎవరైతే నివాస స్థలం లేదో ఆ పేదవాళ్ళందరికీ మనం ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎక్సర్సైజ్ చేశాను. ప్రతి వార్డులో మీటింగ్ పెట్టా. ఒక మీటింగ్ కాదు, 3-4 మీటింగులు. మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ స్టాఫ్ని, సచివాలయ సిబ్బంది అందరం డయాస్ మీద కూర్చొని ఆ వార్డులో ప్రజలందరినీ మీటింగ్ పిలిచి, అమ్మ ప్రభుత్వం మీకు ఇళ్ల స్థలాలు ఇస్తుంది, ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో వాళ్ళందరూ అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పి ఇది 1 సంవత్సరం పాటు ఎక్సర్సైజ్ చేశా. మాట్లాడే ఒక ఎమ్మెల్యే రోజు ఒక వార్డులో మీటింగ్ పెట్టి జనాన్ని పిలిపించి జనానికి అవేర్నెస్ ఇచ్చి, ఫస్ట్ మీటింగ్ అప్పుడు సగం మంది వచ్చారు. మళ్ళీ 2వ మీటింగ్ పెట్టేవారికి ఇదేంటి ఎమ్మెల్యే 1-2 సార్లు పెడుతున్నారు, ఇదేదో నిజంగా ఇస్తారా కావాలని చెప్పి అప్లై చేశారు. పాప ఎక్కువ మంది ఎవరైతే నివాసాలు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 20,000 ఒక్క తెనాలి పట్టణంలోనే ఇచ్చాను. 7,000 2 మండలాల్లో కలిపి ఇచ్చా. 27,000 నివాస స్థలాల్ని ఈరోజు నేను ఇవ్వగలిగాను. అది నిజంగా భగవంతుని ఆశీస్సులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు. ఎందుకంటే నేను శాసనసభ్యుని ఎప్పుడూ అవ్వాల్సింది. నాకున్న నేపథ్యం, నాకున్న డిసిప్లిను, నాకున్న పట్టుదల ఎప్పుడూ అవ్వాల్సింది. అయితే అవకాశం ఒక్కోసారి కుదరలేదు, బ్యాడ్ లక్. బట్ నేను ఎక్కడ సంతృప్తిగా ఉన్నాను, ఎక్కడ బాగున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడైన మొదటి 5 సంవత్సరాల్లో నేను ఈ తెనాలి నియోజకవర్గంలోని పేదవాడికి ఎవరికైతే నివాస స్థలం లేదో వాళ్ళకి 27,000 మందికి నివాస స్థలం ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం నాకు కలిగించినందుకు ఆ భగవంతుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి సర్వదా నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన ఇది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నిజంగా నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు, అయ్యా ఇల్లు వచ్చింది, అయ్యా ఇల్లు శుభ్రంగా ఇల్లు కట్టి, అయ్యా నా ఇల్లు కడుతున్నారయ్యా, స్లాబ్ దాకా వచ్చిందయ్యా, ఇవన్నీ చెబుతా ఉన్నారు. ఇప్పుడు నేను ఇలా చెబుతుంటే ఒకడు ప్రతిపక్షం వాడు వస్తాడు, వచ్చి ఆ స్థలం ఇచ్చారులే, ఇల్లు ఎప్పుడు కడతారు అంటాడు. స్థలం ఇచ్చారులే ఏంటి, 27,000 మందికి స్థలం ఇవ్వటం అంటే మాటలా? ఒక్కొక్క సైట్ వాల్యూ ఈరోజు 5 లక్షల రూపాయలు ఉంది. అంటే చిన్న విషయం కాదు. డెఫినెట్గా స్థలం ఇవ్వటం, స్థలంతో పాటు ఇల్లు కట్టియటం బ్రహ్మాండంగా. ఈరోజు ఎన్ని ఇల్లు కట్టారండి బాబు. అసలు పెదరావు రండి, వెళ్ళి ఒకసారి చూస్తే తెలిసిద్ది ఎంత బాగా, ఎంత బ్రహ్మాండంగా కట్టారు. శాసనసభ్యుడిగా జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం మనం. కొన్ని పనులు జీవితంలో ఎంతో ఇది వస్తుంది. 27,000 మందికి నివాస స్థలాన్ని, పెద్ద పెద్ద కాలనీని, ఊర్లని చేసే అవకాశం ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు లోకలాడు, మనాడు, మన తెనాలాడు, శివన్న లోకల్ అని పిలుచుకుంటా ఉన్నారో ఆ పిలుపుకి నా చేత 27,000 మంది ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు నాకు కలగజేసినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడు రుణపడి ఉండాలా. మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మీకు ఇంతమందికి 27,000 మంది ఫస్ట్ టైం ఇప్పటివరకు తెనాలి చరిత్రలో, తెనాలి అసెంబ్లీ ఏర్పడిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు కలిసి కూడా ఎక్కడిచ్చారు? ఇప్పుడు నేను అదే చూస్తున్నాను. అంటే నేను ఇది చూస్తే నేను విమర్శించాను అనుకుంటారు. విమర్శ కాదు కదా. ఇప్పుడు నిజాలు మాట్లాడుకునేప్పుడు ఇప్పుడు నా ముందు పనిచేసిన ఆల్పాటి రాజా గారు ఆ టిట్కో హౌసెస్ కోసం 800 ఇవి కట్టారు. అక్కడ ఒకసారి 1,100 అన్నారు, కానీ అది వాళ్ళ టైంలోనే అవ్వాలా, ఇది వాళ్ళ టైంలో అవ్వాలా. సరే, అంతకుముందు పనిచేసిన వ్యక్తులు కూడా మనోహర్ గారు పనిచేసిన 10 సంవత్సరాల్లో కూడా నాకు తెలిసి ఆయన కూడా ఆయన టైంలో ఇచ్చింది 2,000 ఎంతో ఉంది. ఆయన కూడా అంత మించి ఇచ్చుకోలేదు. అట్లా గోగినేనమ్మ గారి టైంలో ఆమె కూడా ఒక 400-500 ఆ టైంలో ఇచ్చింది. అట్లాగే మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే
మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు, ఆయన ఎన్టీ రామారావు అప్పుడు కూడా పేదవాడికి పక్కా ఇల్లు అని చెప్పి పెడితే ఆ స్కీమ్ కింద తెనాలి నియోజకవర్గంలో మా ఫాదరే అసలు ఫస్ట్ ఎమ్మెల్యేగా నివాస స్థల పక్కా ఇల్లు ఇచ్చింది. ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ముఖ్యమంత్రిగా, తెనాలికి వైఎస్ఆర్ పార్టీ మొదటి ఎమ్మెల్యేగా ఈరోజు మళ్ళీ 27,000 మందికి నివాస, అంటే ఈ తెనాలి నియోజకవర్గంలో 27,000 మంది నేను ఇచ్చా. మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యనారాయణ గారు కట్యారంలో కానీ తేలపల్లిలో కానీ గ్రామాల్లో అన్నిటితో పక్కా ఇల్లు ఇచ్చింది మళ్ళీ మన. అంటే ఈ తెనాలి నియోజకవర్గంలో పేదవాడికి నివాస స్థలము, పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమం ఎవరు చేశారా అంటే ఈ తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని కుటుంబం, అన్నాబత్తుని సత్యనారాయణ గారు, అన్నాబత్తుని శివకుమార్. ఆ రోజు ఎన్టీ రామారావు ఆశీర్వాదంతో మా నాన్న చేశాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను చేశాను. ఇది మా కుటుంబానికి ఎనలేని ఖ్యాతి. తండ్రికి ఎన్టీ రామారావు, కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎంత అదృష్టం. దాన్నే దేవుడి స్క్రిప్ట్ అనేది. దీన్నే దేవుడి స్క్రిప్ట్ అనేది. మరి కతిమ్మ వాళ్ళకి రాలేదే. నేను భగవంతుడు డెఫినెట్గా కొన్ని మంచి కొంతమంది వ్యక్తులకే అవకాశం, అదృష్టం ఇచ్చి చేపిస్తాడు. సో డెఫినెట్గా అది నేను ఎంతో దేవుడికి జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండే అంశం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీకు సంక్షేమం పైన ప్రధానంగా సంక్షేమం అనేది కూడా అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పథకం సంక్షేమ పథకాలని మీరు జనరల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మహిళలకు. అసలు నిజంగా ఇదే మనం బాగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అసలు మహిళా సాధికారత. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ మహిళలకి చాలా ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పడినా ప్రతి ప్రభుత్వం ఏం చెప్పింది, మహిళా సంక్షేమం అని, అలాగే అందరికీ ఉద్యోగం అని, సామాజిక సాధికారత అని, ఇలా రకరకాలుగా చెప్పింది. చెప్పటం వేరు, ప్రభుత్వంలోకి వచ్చినాక చేయటం వేరు. ప్రభుత్వంలోకి వచ్చినాక చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. ఈరోజు మహిళలు నిజంగా అసలు నిజంగా నేను ఈ మాట టీవీలో చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ అసలు గ్రామాల్లోకి ఈరోజు నేను క్యాన్వర్స్కి వెళ్తే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ అసలు అక్కా చెల్లెళ్ళు కానీ అవ్వాతాతలు కానీ, మరి ముఖ్యంగా మహిళలు అక్కా చెల్లెళ్ళు అసలు ఎంత ఆనందంతో బయటకు వచ్చి చక్కగా నవ్వుతూ, అయ్యా బాబు నీకు మేము ఉండాం అని చెయ్యి ఇలా చూపిస్తూ ఉండాలి. నేను నిజంగా ఇది అతిశయోక్తి కాదు, మహాస్తుతికి నేను చూడటం లేదు. కావాలంటే నా క్యాన్వాస్ చూసుకోవచ్చు. ఇదేమి గదిలో జరిగేది కాదుగా. క్యాన్వాస్ అంటే 4 గోళ్ల మధ్యన షూటింగ్ చేసేది కాదుగా. 4 గోళ్ల మధ్యన షూటింగ్ చేసేదంటే ఓ 10 కెమెరాలు పెట్టి దాన్ని బంధించి చేసేది. క్యాన్వాస్ అనేది ప్రజల మధ్యన ప్రజలతో తిరిగేది. అసలు మహిళలో ఎంత ఆనందంతో, ఆ ఆనందానికి కారణం ఏంటి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల చూపించిన ప్రేమని, ప్రతి సంక్షేమం ఆ మహిళ అకౌంట్లో డబ్బులు వేసిన విధానాన్ని, ఆ ప్రతి మహిళ అంతో ఇంతో ఆర్థికంగా అభివృద్ధి చెందే కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అకౌంట్లో వేయటం వలన వాళ్ళ ఆనందం, తద్వారా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం ద్వారా వాళ్ళ కుటుంబం అంతో ఇంతో కొంచెం ఎదుగుదల చెందటం వలన ఆ ఆనందాన్ని ఆ చేపించిన ముఖ్యమంత్రికి, ఆ డెలివరీ చేసిన శాసనసభ్యుడికి తమ ఆనందాన్ని, తమ మద్దతుని ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతున్నారు. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు చెప్పాలి? ఎలక్షన్స్లో చూపించాలి. ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్కి వచ్చినాగానే ఎవరైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం, ఆర్థిక అభివృద్ధి పొందిన ప్రతి కుటుంబం, ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వాడు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ క్యాన్వస్ జరుగుతున్న గ్రామాల్లో రోడ్డు మీద ఇళ్ళ బయటకు వచ్చి తమ ఆనందాన్ని, సంతోషాన్ని, మద్దతుని, మేము ఉన్నామయ్యా నీకు, రాష్ట్ర ముఖ్యమంత్రిని మళ్ళీ మేము గెలిపిస్తాం, శాసనసభ్యుడిగా నిన్ను గెలిపిస్తాం, నువ్వు ధైర్యంగా ఉండు,
ఓటేసేది మేము చెబుతున్నాం, మీరు గెలుస్తుంది, మన పార్టీ గెలుస్తుంది అని చెబుతున్నారు. మరి ఇది ఎలా వచ్చింది? ఈ ఆనందం, ఈ సంతోషం చేసిన ఎమ్మెల్యేకి, చేసిన ముఖ్యమంత్రికి మేము మద్దతుగా నిలబడతాం. ఆడెవడు చెప్పేది? ఈ ప్రభుత్వం ద్వారా పొందిన లబ్ధి ఈ ప్రభుత్వాన్ని నిలుపుకునే బాధ్యత మాది, ఈ ముఖ్యమంత్రిని నిలుపుకునే బాధ్యత మాది, ఈ శాసనసభ్యుడికి నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది అని ఈరోజు స్పష్టంగా బయటకు వచ్చి చూడటం అంటే ఇది చాలా. అందుకే నేను చెప్పేది, నేను ఊరకనే చెప్పటల్లా, బాక్సులు బద్దలవుతాయి అని చెబుతుంది. అందుకే నేను 2 పార్టీలు కలిసేది దేనికోసం అంటే రాష్ట్ర అభివృద్ధి అంట. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ బాబు? రాష్ట్ర అభివృద్ధి మరి రాష్ట్ర అభివృద్ధి కొన్నాళ్ళు 2014లో కలిసినప్పుడు 2019లో ఎందుకు విడిపోయారు అంటే 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చేయలేదు, ప్రజలకి సంక్షేమం ఇవ్వలేదు అని 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ మద్దతు విరమించింది. ఇది నిజమే కదా? ఈ లెక్కన ఇది నిజమో కాదో మనోహర్ గారు చెప్పాలా. 2014 ఎలక్షన్స్ లో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నప్పుడు 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ ఎందుకు విడిగా పోటీ చేసింది? ఇప్పుడు 2024లో ఎందుకు మళ్ళీ కలిసి పోటీ చేస్తుంది? రాష్ట్రం అభివృద్ధి బాగానే ఉంది, ప్రజలు బాగానే ఉండరు, దానికి కూడా నేను చెబుతాను. ఇప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారు సార్? నిన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీ సంక్షేమం ఇస్తుంది, ఈ రకంగా సంక్షేమం ఇచ్చుకుంటా పోతే ఈ రాష్ట్రం శ్రీలంక అయింది అని చెప్పారు, చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఈ రోజు మీ మేనిఫెస్టో ఏంటి సార్? సూపర్ 6 అంట. ఏంది సూపర్ 6 అంటే? అమలు కానీ ఏమైనా కానీ చెప్పి దానికి సూపర్ 6 అని పేరు పెట్టి, మరి ఇప్పుడు రాష్ట్రం ఏమైద్ది? ఇవన్నీ ఇస్తే, మీరు చెప్పిన ఇవన్నీ ఇస్తే ఏమైద్ది? ఎన్ని శ్రీలంకలు అవ్వాలి? 6 శ్రీలంకలు అయిద్దా? సూపర్ 6 అంటే 6 శ్రీలంకల? ఇది ప్రజలు ఎలా నమ్ముతారు? అట్లా ఎలా నమ్ముతారు? మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక ఆయన, లేదు మా కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఒక ఆయన. ఇదే కదా ఎజెండా. ఈ ఎజెండాలో పాపం ఇప్పుడు కాపులు బలైపోయారు. వీడేదో పొత్తు పెట్టుకొని 2.5 సంవత్సరాలు షేరింగ్ ముఖ్యమంత్రి వస్తుంది, మనము మద్దతు ఇద్దాం అనుకుంటే చివరికి 18 సీట్లు కడుకో ఏమో వచ్చేవరకు 18 సీట్లతో దాంట్లో గెలిచేదన్నో ఏమి రాజకీయాల్లో ఏమి చేస్తారు అంటే ఇది నేను అడుగుతున్నది కాదు, నేను విమర్శించాలని కాదు. ఈరోజు ప్రజల యొక్క డిస్కషన్, ఇది ప్రజల యొక్క డిస్కషన్, ప్రజలు చెబుతున్నది. ఈరోజు నేను చాలా మంది కాపు సోదరుల్ని మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నాకు స్పష్టంగా చెబుతున్నారు, ఏదోనండి మా వాడు ఏదో ముఖ్యమంత్రి అవుతాడేమో, చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరాలు ఇస్తారు కావాలా, ఇస్తే చూద్దామని అనుకున్నాం. ఇదేంటి మా వాడికి 18 సీట్లు ఇచ్చారు, ఈ 18లో మళ్ళీ 15 సీట్లు తెలుగుదేశం వాళ్ళనే రిజైన్ చేయించి అడ్డు పంపారు. అసలు జనసేన అనే క్యాండిడేట్లే జనసేనలో పనిచేసినట్టుగా సీట్ రాలేదు, అందుకని మా వాళ్ళు మా కాపులు కూడా ఇష్టపడతలేదండి అని చాలా గ్రామాల నుంచి నాకు చెబుతా ఉన్నారు. అందుకని ఇక్కడ స్పష్టంగా రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి ప్రజలను మాయ చేయమాకండి. మీ భవిష్యత్తు కోసం, ఎందుకు మీ భవిష్యత్తు అని కూడా నేను స్పష్టంగా చెబుతాను. ఇక్కడ నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి ఈ తెనాల్లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన మాట నిజం. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2 సార్లు ఇక్కడ తెనాల నుంచి గెలుపొందారు. ఇదే నాదెళ్ల మనోహర్ గారు 10 సంవత్సరాలు స్పీకర్ కూడా పనిచేశాడు. కరెక్ట్గా 3వసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 12,000 అండి. 12,000 డిపాజిట్ కూడా రాలా. స్పీకర్గా పనిచేసి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఏంది మరి నేను చేసిన అభివృద్ధి? నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే నీకు డిపాజిట్ ఎందుకు రాలేదయా? నిజం కాదా? తెనాల్లో
3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్కి 2 సార్లు గెలిచినాక 3వసారి 12,000 వచ్చిన మాట నిజమా కాదా? రైట్. తర్వాత ఏం చేసావు? జనసేనలో చేరావు. జనసేనలో చేరి పోటీ చేసావు. జనసేనలో పోటీ చేస్తే 2019లో నీకు వచ్చిన ఓట్లు 28,000. 28,000. కాంగ్రెస్ లో పనిచేసి తర్వాత కాంగ్రెస్ లో 3వసారి పోటీ చేస్తేనేమో డిపాజిట్ రాలా, జనసేనలో చేరి పోటీ చేస్తేనేమో 28,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 4వసారి 5వసారి జనసేన ఓ పీలిక, తెలుగుదేశం ఓ పీలిక, బీజేపీ ఓ పీలిక, ఈ 3 పీలికలను కట్టుకొని మెల్ల వేసుకున్నాడు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెనాలి భవిష్యత్తు కోసం, మరి తెనాలి భవిష్యత్తుకు 10 సంవత్సరాలు పనిచేస్తే నీకు 12,000 ఇచ్చారు జనం. అంటే నువ్వు అభివృద్ధి చేసినట్ట చేయనట్ట? ఇప్పుడు నేను చెబుతా. నేను ఏఎస్ఎన్ కాలేజ్ చైర్మన్గా, స్వర్గీయ అన్నామ సత్యనారాయణ కుమారుడుగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2014 ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం, అదృష్టం కలగజేశాడు. 2014లో నేను పోటీ చేసినప్పుడు ఓడిపోయా. నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? 74,000. 74,000 ఓట్లు వచ్చినాయి నాకు. 2019లో మళ్ళీ పోటీ చేశా. ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసా? 94,000 వచ్చినాయి. చూడండి, ఇది నిజం కాదా? ఇప్పుడు ఈ తెనాలి నియోజకవర్గంలో 184,000 మందికి సంక్షేమాన్ని ఇచ్చిన శాసనసభ్యుడిగా పోటీ చేస్తా ఉన్నా. నా ప్రతి క్యాంపెయిన్లో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మళ్ళీ నన్ను గెలిపిస్తామని చెప్పి ప్రజలు చెబుతున్నారు, నేను కాదు. మీలాగా హైదరాబాద్ నుంచి ఒక మీడియా టీముని తీసుకొచ్చి జనసేన ఆఫీసులో పెట్టుకొని, జనసేన ఆఫీసులో జనం ఉంటలా, హైదరాబాద్ నుంచి వచ్చిన సోషల్ మీడియా వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు తప్పక ఎవరు ఉంటారా? కావాలంటే ఎవడైనా వెళ్ళి టీవీ జనసేన ఆఫీస్ ఎదురుగా కెమెరా పెట్టుకోండి. జనసేన ఆఫీసులో జనం ఉంటే నన్ను అడగండి. ఆ ఆఫీసులో ఉంటుంది ఎవరో తెలుసా? హైదరాబాద్ నుంచి వచ్చిన సోషల్ మీడియా వాళ్ళు. సోషల్ మీడియాలో జనసేన మనోహర్ గారిని ప్రమోట్ చేసుకొని తప్పక ఆ ఆఫీసులో ఇవ్వడం లేదు. అసలు జనం లేదు. జనం లేని ఆఫీసు జనసేన ఆఫీస్, జనం లేని ఆఫీస్ జనసేన ఆఫీస్. మీడియా వాడిని కూడా పిలవడు, ఒకే ఒక మీడియా వాడు ఉండేది. నేను గతంలో కూడా చెప్పాను. ఏమని చెప్పాను? కెమెరామెన్ రఘురామితో మనోహర్ అని. ఇది వాస్తవం. చూసుకొని కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. జనసేన ఆఫీస్ ఎక్కడో అందరికీ తెలుసు, వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ఎక్కడో అందరికీ తెలుసు. ఆ రోడ్డు మీద జనం నడుస్తారు, ఈ రోడ్డు మీద జనం నడుస్తారు. ఆ జనసేన ఆఫీస్లో జనం ఉండారో లేదో ఒకరోజు కెమెరా పెట్టుకొని చూసుకున్నా తెలిసిద్ది, లేదా నుంచున్నా తెలిసిద్ది. ఆ జనసేన ఆఫీస్ ఎదురుగా వైన్ షాప్ ఒకటి ఉంది, మంచి క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. ఆడ చూసుకొని కావాలంటే మీ రాజకీయ లబ్ధి వీటి మీదే మీరు పొత్తులు ఇంకోటి చెబుతున్నారు కానీ ప్రజల్ని, రాష్ట్రాన్ని ఇంకోటి కాదు, ముమ్మాటికి కాదు. అందుకే ప్రజలు మీకు సరైన బుద్ధి కూడా చెప్పడానికి రెడీగా ఉండాలి. అనుమానమే లేదు దీంట్లో. ఈ 5 సంవత్సరాల నుంచి అందరి చేతుల మీదుగా అనేక మందికి సంక్షేమ సాయం నివేదిక స్థలాలు ఇచ్చారు. అందరికి కూడా అందుబాటులో ఉన్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా రేపు జరిగే పోలింగ్లో ప్రజలందరూ ఆశించి ఉండాలి. మళ్ళీ విజయోత్సవానికి ఏ సంక్షేమ సాయాన్ని కొనసాగిస్తాం. మళ్ళీ తెనాలి ప్రాంత ప్రజలందరికీ ఇట్లాగే అందుబాటులో ఉండాలి. మనస్ఫూర్తిగా జనం తరఫున తెనాలి నియోజకవర్గ అందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫైనల్ గా ఒకటి ఎస్ ఛానల్ ద్వారా 38 లైవ్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసి, ఆ 38 లైవ్ ప్రోగ్రామ్స్ లో ఆన్ అండ్ యావరేజ్ కొన్ని వందల సమస్యల్ని, ప్రజల సమస్యల్ని చేర్చే గొప్ప అవకాశం, అదృష్టం నాకు కలగజేసినందుకు ఎస్ ఛానల్ యాజమాన్యానికి, స్టాఫ్కి అందరికీ మళ్ళీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు చాలా మంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అయ్యా ఎస్ ఛానల్లో లైవ్లో సమస్య చెప్పామయ్యా, తీర్చావయ్యా, అయ్యా ఎమ్మెల్యే భలే పెట్టావయ్యా, అది ఫోన్లోనే మా సమస్య నీకు చెప్పుకోగలుగుతున్నావు, ఫోన్లోనే మా సమస్యని నువ్వు తీర్చగలుగుతున్నావు అని కూడా ఎంతోమంది ఆ ప్రోగ్రాం. నేనేమడుగుతున్నాను తెలుసా? ఒక శాసనసభ్యుడిగా 38 లైవ్ ప్రోగ్రాంలు ప్రజల నుంచి డైరెక్ట్గా లైవ్లో కాల్స్ని సేకరించా. అంటే ఎన్ని వందల మంది
వేల మందితో నేను మాట్లాడాను. ఎవడైనా ఎమ్మెల్యే చేశాడా? ఎవడన్నా ఒక ఎమ్మెల్యే చేశాడండి? 38 లైవ్ ప్రోగ్రామ్స్ చూడమనండి. దీంతో ఎస్ ఛానల్లో 38 లైవ్ ప్రోగ్రామ్స్ అయితే, అంతకుముందు వేరే ఛానల్స్లో సిటీ కేబుల్ ఆటితో కూడా నేను లైవ్ ప్రోగ్రామ్స్ చేశాను. నేను మీ ఒక్కటే చెబుతున్నా. అంటే ఒక ఎమ్మెల్యే నెలకి ఒకటి లైవ్ ప్రోగ్రాం ప్రజల యొక్క సమస్యను తెలుసుకొని ప్రజలు చెప్పిన సమస్యని తీర్చాడు. అంటే ఆ ఎమ్మెల్యే ఎంత టైము, ఎంత హానెస్టీ, ఎంత నిజాయితీ, ఎంత నిబద్ధత, ఎంత ప్రేమ ఉంటే చేయగలుగుతాడు చెప్పండి. లైవ్లో క్వశ్చన్స్ తీసుకోవటం అంటే మాటలా? చేశా. ఇది ప్రజలకు తెలుసు, చూసిన ప్రేక్షకులకు తెలుసు, ఫోన్ చేసిన కస్టమర్కి తెలుసు, లబ్ధిదారుడికి తెలుసు, బాధితుడికి తెలుసు. అంటే ఎందుకు? ప్లాట్ఫామ్. ప్రజల సమస్యని తెలుసుకోవటం కానీ, చెప్పిన సమస్యని చేయటంలో కానీ చిత్తశుద్ధితో, ప్రేమతో, అభిమానంతో చేశా. అది ఈరోజు నేను ఓటు అడుగుతున్నప్పుడు వెళ్తే ఆ గడపకి వెళ్ళంగానే, అయ్యా శివకుమార్ గారు లైవ్ ప్రోగ్రాం మళ్ళీ నేను క్వశ్చన్ వేసానండి, అయిందండి, లైవ్ ప్రోగ్రాం మాకు భలే ఉపయోగపడిందండి. ఆ రకంగా కూడా మరి అనేక ప్రజల సమస్యను తీర్చడంలో మీ ప్లాట్ఫామ్ ఎంతో ఉపయోగపడింది. దానికి కూడా మీ యాజమాన్యానికి, స్టాఫ్కి మరొకసారి అభినందనలు తెలుపుకుంటా ఉంటాను. థ్యాంక్ యూ.